చూడు, మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. చెప్పు, ఆ కోడిని ఎవరికి ఇచ్చావు? వాళ్ళిద్దరికి ఇచ్చాను. ఎవరా ఇద్దరు? అయ్యో భగవంతుడా, అసలు మన ముసలాడికి ఏం కావాలో కూడా తెలియదు. ఒకసారేమో కోడిని పట్టుకురమ్మంటాడు, ఒకసారేమో కోడి స్వయంగా తన దగ్గరే ఉందంటాడు. మన మీదే కోప్పడుతున్నాడు. ఈ కోడి కోసం ఇంకా ఏం చేయాల్సి వస్తుందో తెలీదు. ఇదేం లాజలి తప్పుకోది, ఇది నాకంటే ఎక్కువ తింటుంది. మణి, ఇదే మంచి అవకాశం, గురువు గారికి మనం చూపించాలి. మనం ఏ పనైనా చేయగలమని. ఈ కోడి మన చేయి దాటిపోవడానికి వీల్లేదు. అందుకే నేను అది వాళ్ళని తీసుకెళ్ళనిచ్చాను. నేనింకా నువ్వు ఆ కోదిని వదిలించుకోవాలని చూస్తున్నావు అనుకున్నాను. నువ్వు గనక వాళ్ళిద్దరిని పట్టుకొని ఉండుంటే ఈ రోజు నేను మహారాజు గారి ముందు అపరాధిగా నిలబడి ఉండేవాడిని కాదు. కానీ ధనీమని ఆ కోడిని ఆచార్యుల వారింటికి తీసుకుని వెళ్ళుంటారు. అంటే దాని అర్థం ప్రస్తుతం ఆ రూపవతి ఆచార్యుల వారి ఇంట్లో ఉందన్నమాట. భలే భలే భలే, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆచార్యుల వారు భలే ఇరుక్కుంటారు. బలా 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 గుండప్పా, నువ్వు ఈరోజు చాలా గొప్ప పని చేసావురా. ఇప్పుడు మొదలవుతుంది అసలు విషయం. ఈయనకేమైంది? ఇప్పటి వరకు కొంత కోపంగా ఉన్నారు, ఇప్పుడేమో సంతోషంతో నాట్యం చేసుకుంటూ వెళ్తున్నారు. మహాగురు తాతాచార్యుల వారికి జై! 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 ఆచార్య తాతాచార్యుల వారికి జయము. తాతాచార్య, మాకు చాలా సంతోషంగా ఉంది, అలాగే గర్వంగా కూడా ఉంది. తమరు మా రాజ్యసభకే వన్నె తెచ్చారు. మా సప్త దిగ్గజాలలో తమరే అమూల్యమైన రత్నం. పైగా తమరి దివ్య దృష్టికి ఎంతగానో గర్వపడుతున్నాం. దాని కారణంగానే ఈరోజు ఒక అపరాధి పట్టుపడ్డాడు. ఆచార్య తాతాచార్య, మేమెప్పుడు తమకి రుణపడే ఉంటాం. ధన్యవాదాలు మహారాజా. అప్పాజీ. మహారాజా, అప్పాజీ. మహారాజా, ఇక తమరు మా ఎదుట ఆ నేరస్తుణ్ణి హాజరుపరచాల్సిన సమయం వచ్చింది. అలాగే మహారాజా. క్షమించండి మహారాజా, క్షమించండి. రక్షించండి గురుగారు, రక్షించండి. మహారాజు కేవలం తమరి మాట మాత్రమే వింటారు. ఏమైనా చెప్పండి గురుగారు, ఏదో ఒకటి చెప్పండి. నువ్వే కదా ఎప్పుడూ మాకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతూ ఉండేవాడివి. మహారాజుల ముందు మమ్మల్ని తక్కువ చేయటానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తూనే వచ్చావు. క్షమించండి ఆచార్య, నేనెప్పుడూ తమన్ని తప్పుగానే అనుకుని తప్పు చేశాను. కానీ ఇప్పుడు నాకు నా తప్పు తెలిసి వచ్చింది. తమరు మహాజ్ఞాని, అంతర్యామి. తమరు సర్వశక్తివంతులు, తెలివైన వారు, దయగలవారు. తమరు మహాపురుషుల ఆచార్య, తమరు చాలా గొప్పవారు. ఆచార్య తాతాచార్యుల వారికి జై! ఆచార్య తాతాచార్యుల వారికి జై! ఆచార్య తాతాచార్యుల వారికి జై! ఆచార్య తాతాచార్యుల వారికి గురుగారు, గురువుగారు, కోడి
అయ్యో భగవంతుడా, గురువుగారు ఇది ఇలాంటి కోడి కాదు, ఇది వాసుదేవుల వారి కోడి రూపవతి. రూపవతి వాసుదేవుని కోడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారా? అయ్యో స్వామి లీలలు చాలా అసామాన్యమైనవి. వీరు ఎప్పుడు ఏం చేస్తారో ఎవ్వరికి అర్థం కాదు. కోటి వందనాలు ప్రభు, కోటి వందనాలు. మూర్ఖులారా, ఈ కోడి మీకు ఎక్కడ దొరికిందిరా? గురుగారు తమరెప్పుడు అంటూ ఉంటారు కదా ధనిమణి ఎందుకు పనికిరారు అని. అవునా, ఇప్పుడు చూడండి, ఈ రోజు ఆ ధనిమణియా అదే రూపవతి కోడిని తమ కోసం తీసుకొచ్చారు. ఓరి మూర్ఖులారా, మీకు కోడిని పట్టుకోవాలన్న విషయం గుర్తుంది, కానీ దాని తర్వాత ఏమైందో మీకు గుర్తులేదా? మహారాజా, ఆచార్య తాతాచార్యుల వారు అన్నదైతే కోడి. మేమన్నదానికి అర్థం రూపవతి రామకృష్ణ పండితుల వారి ఇంట్లో ఉంది అన్నారు. మరి ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలు ఎక్కడుందో ఏంటో మాకు కూడా తెలియట్లేదు. రూపవతి, రూపవతి, మా రూపవతి, నువ్వెక్కడున్నావు? శాంతించండి వాసుదేవా, శాంతించండి. రూపవతి త్వరలోనే వచ్చేస్తుంది. మహారాజుల వారికి జై. మహారాజా, అతిథులు తమని కలవటానికి అనుమతి కోరుతున్నారు. అనుమతిస్తున్నాము. అలాగే మహారాజా. స్వామి, ఆగండి. ఏమిటిది? ఈ పల్లకిలో ఎవరున్నారు? ప్రణామాలు మహారాజా, నేను తమరి సేవకుడిని రామకృష్ణని. పండిత రామకృష్ణ, తమరు మా ఎదుటికి రావడానికి ఈ పద్ధతి ఎంచుకున్నారేమిటి? మహారాజా, తమరే అన్నారు కదా నేను రాజమహల్లో అడుగు పెట్టడానికి వీల్లేదని. మరి నేను ఇంకేం చేయాలి చెప్పండి? పైగా ఈ విషయం చాలా ముఖ్యమైనది కూడా. అందుకే తమరు ఈ విధంగా వచ్చారా? చూడండి మహారాజా, నేను తమరి ఆజ్ఞని అవహేళన చేయలేదు. పల్లకిలో వచ్చాను, నా పాదాన్ని మహల్లో మోపలేదు. రామకృష్ణ పండితులు గారు, మేము ప్రస్తుతం తమతో హాస్యాలాడే పరిస్థితిలో లేము. మాకు స్పష్టంగా చెప్పండి, ఏమిటంత ముఖ్యమైన విషయం? తమరు ఎందుకు ఇలా పల్లకిలో రావాల్సొచ్చింది? మహారాజా, ఇది మహారాణి గారి సోదరుడు వాసుదేవుని కోడికి. లేదు 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 రూపవతికి సంబంధించిన విషయం. వాసుదేవుని రూపవతికి సంబంధించిన విషయం. అవును మహారాణి గారు, రూపవతికి సంబంధించిన విషయం. మహారాజా, తమకి నా మీద ఏ మాత్రం నమ్మకం ఉన్నా దయచేసి నాతో పాటు రండి. నాకు ఒకే ఒక్క అవకాశాన్ని ఇవ్వండి మహారాజా, దయచేసి నాతో పాటు రండి. మహారాజా, తమరు కొంచెం వాసుదేవుని పరిస్థితి గురించి ఆలోచించండి. తమరు ఖచ్చితంగా వెళ్ళటం మంచిది. మాకోసం. అలాగే మహారాణి చిన్నాదేవి గారు, తమరి కోరిక అదే అయితే మేము తప్పకుండా వెళ్తాము. పదండి మహారాజా, తిప్పండి తిప్పండి తిప్పండి. ఆగండి. రామకృష్ణ పండితులు గారు, తమకిది సబబుగా అనిపిస్తుందా? అదే, మేము నడుచుకుంటూ వెళ్తుంటే తమరు పల్లకీలో వస్తారా? కానీ తమరి ఆజ్ఞని కూడా ఉల్లంఘించలేను కదా మహారాజా. తమరు ఇప్పుడే ఈ క్షణమే పల్లకీలోంచి కిందకి దిగి మాతో పాటు నడుచుకుంటూ రండి. కానీ మహారాజా. రామకృష్ణ పండితులు గారు, ఇది మా ఆదేశం. వీలైనంత త్వరగా దీన్ని పాటించండి. తమరి ఆజ్ఞ మహారాజా. దింపండి దింపండి, పళ్ళ కింద దింపండి. పదండి మహారాజా. మూర్ఖులారా, ఏంట్రా అసలు మీరు చేసింది? మేము రామకృష్ణ పండితుడి మీద నిందలు వేశాం, కోడి తన దగ్గర ఉంది అని. కానీ గురువు గారు, ముయ్యరా, ఒకవేళ మహారాజు కనుక తెలిస్తే మాకు మరణ శిక్ష విధిస్తారు. ఏంట్రా నా మొహంలా చూస్తున్నారు? ఇది మహారాజు గారి బావమరిది వాసుదేవుని కోడి. ముందు దాన్ని పట్టుకోండి, బయటికి తీసుకువెళ్ళండి. ఈ ఇంటి నుంచి బయటికి తీసుకెళ్ళండి. పట్టుకోండి పట్టుకోండి. అలాగే గురువు గారు. ఇప్పుడే పట్టుకుంటాం. ఇది ఆచార్యుల వారి ఇల్లు కదా? అవును మహారాజా, అందుకే నేను తమరిని ఇక్కడికి తీసుకొచ్చాను. కోడి ఇక్కడే ఉంది, ఆచార్యుల వారి ఇంట్లో. ఆచార్యుల వారేమో కోడి తమరి ఇంట్లో ఉందని చెప్పారు, తమరేమో కోడి ఆచార్యుల వారి ఇంట్లో ఉంది అంటున్నారు. దయచేసి నన్ను నమ్మండి మహారాజా, కోడి ఇక్కడే ఉంది. తమరే వచ్చి స్వయంగా చూడండి. పదండి. పదండి మహారాజా.
వచ్చి 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 రే మూర్ఖ, నువ్వు కోడిని పిలుస్తున్నావా అందమైన అమ్మాయిని పిలుస్తున్నావా? గురువుగారు పరాయి ఆడవాళ్ళని పిలవడం. వారిని చెడు దృష్టితో చూడటం అది మా స్వభావానికి విరుద్ధం. మమ్మల్ని క్షమించండి. ఆగండి, మనం ముగ్గురం కలిసి ఒకేసారి పట్టేసుకుందాం. పారిపోయింది, పారిపోయింది, బయటకు పారిపోయింది. భగవంతుడి దయ వల్ల కోడి ఇక్కడి నుంచి పారిపోయింది. ఇక కోడిని మా నివాసంలో దాచామనే అపవాదు మా మీదకి రాదు. గురువుగారు, కోడి ఎగిరిపోయింది. ఇక మీరు నిశ్చిత్తగా ఉండండి. ఇప్పుడు తమకి ఏ శిక్ష పడదు, తమరు తప్పించుకున్నారు. మహారాజా, మహారాజా, ఇందులో మా తప్పేమీ లేదు మహారాజా. కోడి రామకృష్ణ పండితుడి ఇంట్లోనే ఉంది, కానీ ఈ మూర్ఖులిద్దరూ దాన్ని పట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చారు మహారాజా. ఎవరికైనా శిక్ష పడాలి అంటే అది వీళ్ళిద్దరికే మహారాజా. అలాగా, వీళ్ళిద్దరా? మహారాజా, ఈ నేరస్తులిద్దరికీ వెంటనే మరణశిక్ష విధించి తీరాలి. గురువుగారు, మా ప్రాణాల్ని కాపాడండి. మేము తమరి శిష్యులమే కదా. గురువుగారు, మేము తమరి ప్రియ శిష్యులం, తమరి మాట వినే శిష్యులం. క్షమించండి గురువుగారు. ఆచార్య, తమరి శిష్యులకి శాంతించమని చెప్పండి. అలాగే మహారాజా. లేవండి. మహారాజా, కోడి కోడేమిటి రామకృష్ణ పండితులు గారు? కోడి పారిపోయింది కదా, కానీ మాకు మా కోడి ఎలా అయినా తిరిగి కావాలి. ముందు ఈ విషయం చెప్పండి, ఆ కోడిని ఎవరు పట్టుకొస్తారు? మహారాజా, మరణశిక్ష భయంతో ఆ కోడిని ఎవరూ పట్టుకురాలేరు. కానీ మనం గనక బహుమతి ఇస్తామని ప్రకటిస్తే అప్పుడు ఈ పని పూర్తయ్యే అవకాశం ఉంది. తమరి సలహా అయితే బాగుంది రామకృష్ణ పండితులు. మేము కోడిని పట్టుకుని సభకు తీసుకొచ్చిన వ్యక్తికి 25,000 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తాము. ఆచార్య, ఈ విషయంలో తమరేమంటారు? తమరు చెప్పింది చాలా బాగుంది మహారాజా. గురువుగారు, ఇదెక్కడ న్యాయం? కోడిని మేము పట్టుకుంటే మాకు మరణ శిక్ష. కానీ ఎవరో పట్టుకుంటే వారికి బహుమత. అయినా ఇదేం న్యాయం గురువుగారు? నోరు ముయ్యండ్రా. రామకృష్ణ పండితులు గారు, చెప్పండి మహారాజా. మాకు ఆ కోడి కావాలి. వెంటనే బహుమతి ఇస్తాము అని ప్రకటించండి. అలాగే మహారాజా. మా రూపవతి ఎక్కడుంది? ఎక్కడుంది? శాంతించండి వాసుదేవ, శాంతించండి. తమరి కోడి దొరుకుతుంది. రూపవతి. నా ఉద్దేశం కూడా రూపవతి అనే. మహారాజ్ గారు, ఇదిగో చూడండి, బంగారు గుడ్డు పెట్టే కోడి నా దగ్గర ఉంది. నా దగ్గర ఉంది కోడి. వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. కోడి మా దగ్గర ఉంది. లేదు, నా దగ్గర ఉంది కోడి, నా దగ్గర ఉంది. మీరు అబద్ధం చెప్తున్నారు. నా దగ్గర ఉంది కోడి, నా కోడి, నా కోడి. ఆపండి మహారాజా. మనం కేవలం ఒక కోడిని మాత్రమే వెతుకుతున్నాం, కానీ ఇక్కడేమో చాలా కోళ్లను తీసుకొచ్చారు. మహారాజా, కొంచెం కూడా ఆలోచించకుండా తీసుకునే నిర్ణయం యొక్క పరిణామం ఇలానే ఉంటుంది. రామకృష్ణ పండితుని సలహా మేరకు బంగారు కోడిని పట్టుకొని తెచ్చిన వారికి 25,000 బంగారు నాణేల బహుమతిని తమరే కదా మహారాజా ప్రకటించారు. ధనం మీద ఆశ అమాయకులైన ప్రజల్ని అత్యాశపరులను చేసింది. అందరూ తమ కోళ్లని తీసుకొచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. రామకృష్ణ పండితుల గారు, చెప్పండి, తమరు ఎలా వెతుకుతారు వాసుదేవుల వారి రూపవతిని? రామకృష్ణ పండితులు గారు, మహారాజా, తమరి వద్ద ఈ సమస్యకేమైనా పరిష్కారం ఉందా? నా దగ్గర ఉపాయం ఉంది మహారాజా. ఇక్కడే పాలకి పాలు నీళ్ళకి నీళ్లు వేరైపోతాయి మహారాజా. కొంచెం ఓర్పు వహించండి. ధన్యవాదాలు. జీడిపప్ప. వాసుదేవుని కోడి జీడిపప్పు తింటుందా? భలే ఎత్తు వేసావు రామా.
జీడిపప్పు చూడగానే వాసుదేవుని కొడి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. నువ్వు సమస్యని పూర్తిగా పరిష్కరించేశావు. ఎంత పిచ్చి ఆలోచనో! ఆ జీడిపప్పు బాదం అన్నీ వృధా అయిపోయాయి. గుండప్ప, నువ్వే చెప్పావు కదా వాసుదేవుని కోడి జీడిపప్పు తింటుందని. నేనెప్పులన్నాను? అన్ని తోది జీడిపప్పులు తింటాయి. చూడు, అన్ని తింటున్నాయి. నేనిప్పుడు ఏం చేయను? మహారాజా, వీరు సమస్యని ఇంకా పెద్దది చేసేశారు. మహారాజా, వీరు తమది మాది సమస్త సభికులందరి అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తున్నారు. మహారాజా, తమరు ఇలాంటి వ్యక్తిని ముఖ్య సలహాదారుని చేశారు. అతను కనీసం ఒక కోడిని కూడా వెతకలేకపోతున్నాడు. మహారాజా, నా దగ్గర ఇంకొక ఉపాయం ఉంది. ఏంటి? ఇప్పుడు తమరు కోడికి పంచభక్ష ప్రమాణాలు తినిపిస్తారా? మా అందరి సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు రామకృష్ణ పండితులు గారు? మహారాజా, దయచేసి నాకు ఒక చివరి అవకాశాన్ని ఇవ్వండి. కానివ్వండి, మరొక్క ప్రయత్నం చేయండి. అలాగే మహారాజా. వాసుదేవ, తమరు తమ రూపవతిని ఎంతగా ప్రేమిస్తున్నారో అంతే ఇష్టం రూపవతి కూడా తమరి మీద ఉంది కదా? తమరు అబద్ధం చెప్తున్నారు. లేదు లేదు, మా రూపవతి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. అయితే తమరు నిరూపించండి. ఏంటి? ఇదే, రూపవతి కూడా తమరిని చాలా ప్రేమిస్తుందని. తమరు రూపవతిని గట్టిగా పిలవండి. తను గనక మీ పిలుపు విని మీ ఎదురికి వచ్చిందంటే అప్పుడు పూర్తిగా నిరూపణ అయిపోయినట్టే. తమరు రూపవతిని ఎంతగా ప్రేమిస్తున్నారో తను కూడా తమరిని అంతగానే ప్రేమిస్తుందని. ఇప్పుడే నిరూపిస్తాము. రండి. రూపవతి, రూపవతి, రూపవతి. ఇదిగో చూడండి, తినే మా రూపవతి. చూసారా తను నన్ను ఎంతగా ప్రేమిస్తుందో? తను అసలు ఏం చేస్తుంది? బహుశా గుడ్డు పెట్టబోతున్నట్టుంది. అరే బంగారు గుడ్డు! అరే బంగారు గుడ్డు! భలే భలే! బంగారు గుడ్డు! నిజంగానే బంగారు గుడ్డు పెట్టింది. అరే బంగారు గుడ్డు! అరే బంగారు గుడ్డు! భలే భలే! బంగారు గుడ్డు! నిజంగానే బంగారు గుడ్డు పెట్టింది. బంగారు గుడ్డు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. మేము చెప్పాం కదా రూపవతి బంగారు గుడ్లు పెడుతుంది అని. అద్భుతం వాసుదేవ, తమరి ఈ కోడి బంగారు గుడ్లు పెడుతుంది. మహారాణి చిన్నాదేవి, చెప్పండి మహారాజా. తమరి వాసుదేవుని యొక్క కోడి అంటే రూపవతితో పాటు ఇంకా వారి బంగారు గుడ్డుతో పాటు మన రాజమహల్కి తీసుకువెళ్ళండి. రామకృష్ణ పండితులు గారు, మహారాజా, తమరి చాతుర్యం మరియు తమరి తెలివితేటల కారణంగా ఈ రోజు వాసుదేవునికి వారి రూపవతి మళ్ళీ తిరిగి దక్కింది. తమరికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే అవుతుంది. కానీ మాకు ఒక విషయం ఇంతవరకు అర్థం కాలేదు. అన్నిటికంటే ముందు తమరు ఆ కోడిని ఎందుకు దొంగిలించారు? క్షమించండి మహారాజా, కానీ తమరి కారణంగానే ఇదంతా చెయ్యాల్సొచ్చింది. మా కారణంగానా? తమరు అందరి ముందు బంగారు గుడ్లు పెడుతుందని కోడి గురించి చెప్పి రూపవతి ప్రాణాల్ని ప్రమాదంలో పడేశారు. ఏ విధంగా? మనిషి స్వభావంలోనే అత్యాశ అనేది ఉంటుంది. మరి వాళ్ళకు గనక బంగారు గుడ్లు పెట్టే కోడి దక్కుతుందనే అవకాశం ఉందంటే అప్పుడు ఈ అత్యాశ రెండింతలైపోతుంది కదా. ఇక్కడ అందరూ ఆ కోడిని దొంగతనం చేసి ధనవంతులవ్వాలనే కలలు కంటున్నారు. తమరు చెప్పిందైతే అక్షర సత్యమే రామకృష్ణ పండితులు. మా వల్ల ఈ చిన్న తప్పు జరిగిపోయింది. చిన్న తప్పా ప్రభు? నా వరకు అయితే ఇది జీవన మరణ సమస్య అయిపోయింది. తమకి అదే సరైనది. ఏమిటి? లేదు, మేమేమంటున్నామంటే మహారాజా, తమరి రాజ్యంలో రామకృష్ణ పండితులు ఇంకా మా వంటి అత్యాశ లేని వ్యక్తులుండగా మీరు దిగులు పడాల్సిన అవసరం లేనే లేదు. నిస్సందేహంగా ఆచార్య, సందేహమే లేదు. రామకృష్ణ పండితులు గారు, చెప్పండి, బహుమతిగా మేము తమకి ఏమివ్వగలం? బహుమతిగా నేను తమ నుంచి ఏం కోరుకుంటున్నానో
అది అందరి ముందు అడగలేను మహారాజా. అయితే తమరు మా దగ్గరకొచ్చి మాకు చెప్పండి. అలాగే మహారాజా. మహారాజా, తమరు నాకు నిజంగా ఏమైనా ఇవ్వాలనుకుంటే నా విన్నపాన్ని కాస్త ఆలకించండి చాలు. వాసుదేవుల వారి కోడిని మళ్ళీ వారి రాజ్యానికి పంపించేయండి వీలున్నంత త్వరగా. రామకృష్ణ పండితులు గారు, నిజం చెప్పాలంటే మా కోరిక కూడా అదే. పుత్రుడా, అత్తయ్య దానికి ఇంకా సమయం ఉంది కదా. మీ పుత్రుడా, లేపండి, వెళ్ళి ఆయన నిద్ర లేపండి. హాయిగా నిద్రపోతున్నారు. పని పాటలేని సోమరిపోతా కుంభకర్ణుడి తమ్ముడువా? పని దొంగ, మోసగాడ, దుష్టుడా? నిద్రపోవడం కాకుండా ఇంకేమైనా పని చేసే ఉద్దేశం ఉందా? స్నానం చేసిన తర్వాత ఎవరైనా పడుకుంటారా? అసలేం నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు? నీ భర్త గురించి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావా? మాటలు మాత్రమే నావి, కానీ ఆలోచనలు అత్తయ్య కదా. ఏంటి? పనికి మాలినవాడా, సోమరిపోతూ, దుష్టుడా? అమ్మా అమ్మా అమ్మా, పొద్దు పొద్దునే ఇన్ని మంచి మాటలా? నేను నిద్రలో ఏమైనా చేశానా ఏంటి? అందుకే కదా ఏడుస్తున్నాను, నువ్వేమీ చెయ్యవనే కదా. సరే, ఈ ఇంటికి అసలు పెద్ద ఎవరు? నువ్వు ఉండగా ఈ ఇంటికి పెద్దగా ఇంకెవరైనా ఉండగలరా చెప్పమ్మా? అది నిజమే. ఇంతకీ ఈ ఊర్లో వాళ్ళ దృష్టిలో ఈ ఇంటికి పెద్ద ఎవరు? నేను. మరి ఎవరికైనా ఏమైనా సహాయం కావాల్సి వస్తే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు? తెలీదు. ఇంటి పెద్ద దగ్గరికి, అంటే నీ దగ్గరికి. కానీ నువ్వేమో ఒక్క పని కూడా చెయ్యవు. అయ్యో, ఇంతకీ నేను ఇప్పుడు ఏం చేశానని? అమ్మ, నా తప్పేంటి? ఎందుకు నాకు ఇన్ని చివాట్లు పెడుతున్నావు? చెప్తాను, విను. అత్తయ్య గుడికి వెళ్లి తిరిగి వస్తున్నారు. అప్పుడు అత్తయ్య దేవయ్య బాబాయిని చూశారు. నా పొలాన్ని తడపడానికి కొంచెం సహాయం చేస్తారా? కాని జనం వారికి సహాయం చేయమని చెప్పేశారు. వారు చాలా బాధపడ్డారు. ఆయనకి తన పొలాన్ని ఎలా తడపాలో అస్సలు అర్థం కాలేదు. నీళ్లు పోయటంలో ఆయనకి ఎవరు సహాయం చేస్తారు? ఇందులో సమస్య ఏముంది? దేవయ్య బాబాయ్ డబ్బు తీసుకుని పని చేసేవాళ్ళని పెట్టుకుంటే సరిపోతుంది. దేవయ్య బాబాయ్ దగ్గర డబ్బులు లేవు కదా. అలాగా? అయితే మనం వారికి కొంత డబ్బు ఇచ్చేద్దాం. అరే, డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా ఏంటి? లేదు 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 లేదు. కానీ నువ్వు ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు? నేనే స్వయంగా వెళ్లి దేవయ్య బాబాయ్ పొలాన్ని తడిపి రావాలా ఏంటి? తీసుకోండి. ఏమిటి? ఏదైనా పాత్ర తీసుకొని దేవయ్య బాబాయి పొలాన్ని తడపడంలో ఆయనకి సహాయం చేయండి. వేరే వాళ్ళ పనుల్లో సహాయం చేస్తే చాలా పుణ్యం వస్తుంది. పొలాన్ని తడపడం అంటే పిల్లలు ఆడుకునే ఆట ఏమిటి? నేను గనక ఈ పుణ్యకార్యం చేయాలని చూస్తే మీరిద్దరూ నాకు పుణ్యతిథి జరిపించాల్సి వస్తుంది. మీరు ప్రతి పనికి కుదరదని చెప్తారు. అత్తయ్య అంటున్నారు, అత్తయ్య దేవయ్య బాబాయికి మాట ఇచ్చారట. అత్తయ్య, మీరు మాట ఇవ్వకుండా ఉండాల్సింది. మీకు తెలుసు కదా వీరికి ఏ పని చేయడం ఇష్టం ఉండదని. వెళ్తున్నాను వెళ్తున్నాను, అమ్మ కొట్టద్దు, వెళ్తున్నాను. వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురండి. ఈ ముసలోడు మనల్ని మరీ విసిగించి పారేస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడో ఏంటో తెలీదు. భగవంతుడా, త్వరగా తీసుకెళ్ళిపోవచ్చు కదా. తీసుకెళ్ళిపో. నమస్కారం. ప్రణామాలు ప్రణామాలు. రామకృష్ణ పంతులు గారు, చూస్తుంటే ఈ మూటలో చాలా అమూల్యమైన వస్తువులు ఉన్నట్టు అనిపిస్తోంది. తమరు దాన్ని గుండెలకి హత్తుకొని మరీ తీసుకెళ్లిపోతున్నారు. అవునవును. విషయం ఏమిటంటే మహారాజు గారు నాకు బహుమతిగా బంగారు నాణేలు ఇచ్చారు. బంగారు నాణేలా? ఏమి చేస్తున్నారు? నిదానంగా మాట్లాడండి. నేను వీటిని సురక్షితంగా ఇంట్లో పెట్టడానికి. కానీ తమరు నివాసం ఉన్నది అటువైపు కదా, మరి ఇటువైపు ఎక్కడికి వెళుతున్నారు? అదేమిటంటే నేను మీ ఇద్దరిని కలవడానికి ఇటు వచ్చాను. ఎందుకు? అరే,
ఒకవేళ ఎవరైనా దొంగ నా వెంట ఉండుంటే నన్ను మీ వంటి శూరులు వీరులతో చూసి భయపడి పారిపోతాడు కదా. అది ఈ సంచిలో ఎన్ని బంగారు నాణాలున్నాయేంటి? తెలీదు, నేనింతవరకు లెక్క పెట్టనే లేదు. సంచి బాగా నిండుగా ఉన్నట్టుంది. చూస్తుంటే అందులో చాలా బంగారు నాణాలు ఉన్నట్టున్నాయి. ఆహా. అంటే 1-2 బంగారు నాణాలు ఇటు నుంచి అటు మారిస్తే తమకప్పుడు కొంచెం కూడా తెలియదు కదా. ఆ, తమరన్నది నిజమే. సరే, నేను ఇంక వెళ్ళొస్తాను. సంచి ఇంట్లో పెట్టి మిగిలిన పనులు కూడా చూసుకోవాలి కదా. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. తమరేం దిగులు పడకండి, తమరు తమ పనులన్నీ పూర్తి చేసుకోండి. ఈ సంచిని మేము ఇంట్లో ఇచ్చేసి వస్తాం. నిజంగానే మీరు నాకు సహాయం చేస్తారా? తప్పకుండా. ఒక మహాపండితుడే మరో మహాపండితుడికి సహాయపడతాడు. ధన్యవాదాలు, మీరిద్దరూ చాలా మంచివాళ్ళు. అలాగే. సంచి ఇవ్వండి. కొంచెం జాగ్రత్తగా. తమరు నిశ్చింతగా ఉండండి. నేను మీ ఇద్దరికి చాలా రుణపడి ఉంటాను, కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అలాగేనండి, తమరు వెళ్ళండి. మేము ఈ సంచి ఇంట్లో ఇచ్చేస్తాం. అలాగేనండి, నేను వెళ్ళొస్తాను. రామకృష్ణ పండితులు గారు, ఈ సంచి తప్పకుండా మీ ఇల్లు చేరుకుంటుంది. కానీ ఈ సంచిలో ఎన్ని బంగారు నాణాలు మిగులుతాయో అది మాత్రం మేము తమకి నమ్మకంగా చెప్పలేము. పదదని. పదమణి. దని కానివ్వు, ఈ సంచిలో నుంచి కొన్ని బంగారు నాణాలు తీసేసుకుందాం. వద్దొద్దు మణి, అప్పుడే కాదు, ముందు అంతా చూసుకుందాం. ఎవరు మనల్ని చూడటం లేదు కదా. ఎవరు మనల్ని చూడట్లేదు మణి, బంగారు నాణాలు తీసి. అలాగే, మనం ధనవంతులం అయిపోతాం. ఈ సంచి తెరుచుకోవట్లేదు దని. త్వరగా త్వరగా త్వరగా. అయ్యో సంచి. దొంగ పట్టుకోండి. పట్టుకోండి, 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 పట్టుకోండి. మా బంగారు నాణాలు తీసుకొని పారిపోతున్నాడు. అరే అరే, మా బంగారు నాణాలు తీసుకొని పారిపోతున్నాడు. నాణాలు తీసుకొని మేము పారిపోతున్నాడు. ఎంతో కష్టపడి సంపాదించాం. రండి రండి, మా బంగారు నాణాలు తీసుకొని పారిపోతున్నాడు. మా బంగారు నాణాలు. అయ్యో. అయ్యో, మా బంగారు నాణాలు. మరి బంగారు నాణేలు బావిలో పడేశాడు. కానీ అది అసలు మా సంచియే కాదు. మా సంచి అయితే తమది కాదా? కాదు. అయితే సంచి ఎవరికి దక్కితే వాళ్ళదే. అయ్యో, అయ్యో, కాదు కాదు. కాదు. దాని త్వరగా బొక్కిన బావిలో వేసి బంగారు నాణాలు సంచి తీయి. తమరి పొలం మొత్తం తడిచిపోయింది. అవును, ధన్యవాదాలండి. నేనెంత వేడుకున్నా ఒక్కరు కూడా నాకు అస్సలు సహాయం చేయలేదు. బాబాయ్, అప్పుడప్పుడు మన పనులు చేయించుకోవడానికి వంకరగా ఆలోచించాల్సిందే. అంటే బాధాకరమైన విషయమే, కానీ ఇదే నిజం. ఏ ఆశ లేకుండా ఎప్పుడూ ఎవరు ఎవరికి సహాయం చేయరు. తమరు చూశారు కదా, బంగారు నాణేల మీద ఆశతో అందరూ బావిలోంచి నీళ్లు తోడి తోడి తమరి పొలం మొత్తాన్ని ఎంత బాగా తడిపేశారో. తమరు చెప్పింది నిజమే బాబు. బాబాయ్, డబ్బు మీద ఆశతో అప్పుడప్పుడు శవం కూడా చితి మీద నుంచి లేచి నిలబడుతుంది. సరే, నేనింక వెళ్ళొస్తాను. ఇక అనుమతి ఇవ్వండి. సంతోషంగా ఉండు బాబు, సంతోషంగా ఉండు.
అయ్యో 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 మీరు అసలు ఏం చేస్తున్నారు? నా కాళ్ళు ఎందుకు పట్టుకున్నారు? మేము చాలా చెడ్డవాళ్ళం, మమ్మల్ని మేము తమరి ముందు క్రిమికీటకాలతో సమానం. మేము ఈగలతో సమానం. మేము ఈగల రెక్కల కట్టిన మట్టితో సమానం, చీమలం, పురుగులం. ఆ, ఇవన్నీ నాకు చాలా బాగా తెలుసు. కానీ విషయం ఏమిటి? కొంచెం స్పష్టంగా చెప్పండి. మేము చాలా పెద్ద తప్పు చేసాం రామకృష్ణ పండితులు గారు. మమ్మల్ని క్షమించండి రామకృష్ణ పండితులు గారు. తప్ప? ఏమి తప్పు? నాకు అసలు ఏం అర్థం కాలేదు. నా దగ్గర నుంచి ఆ సంచిని దొంగ లాక్కొని వెళ్ళిపోయాడు. పైగా దొంగ సంచిని బావిలో పారేశాడు. పైగా దొంగ ఒక కమ్మళ్ళి కప్పుకొని వచ్చాడు. సరిగ్గా ఇప్పుడు తమ దగ్గర ఉన్న కమ్మళ్ళి లాంటిదే. పైగా దొంగ ఒడ్డు పొడుగు కూడా సరిగ్గా మీలానే ఉన్నాడు. మేము ఆ దొంగని వెతకడానికి చాలా ప్రయత్నించాం రామకృష్ణ పండితులు గారు. కనీసం సంచి కూడా దొరకలేదు. సంచా? ఏం సంచి? అసలు మీరిద్దరు ఏం వెతికారు? నాకైతే అసలు ఏమీ అర్థం కావట్లేదు. నాకు సరిగ్గా అర్థమయ్యేలా చెప్పండి. తమకి అసలు గుర్తులేనా తమరు మాకు ఒక సంచి ఇచ్చిన సంగతి? లేదే. ఆ సంచి బంగారు నాణాలతో నిండి ఉంది కదా, తమకి అది కూడా గుర్తులేదా ఏంటి? లేదు. అయ్యో అదే సంచి మహారాజుల వారు తమకి బహుమతిగా ఇచ్చారని మాతో చెప్పారు కదా, అది కూడా గుర్తులేదా? లేదు, నాకైతే అసలు ఏమీ గుర్తులేదు. ఆహా, మీరిద్దరూ నాతో అపహాస్యాలు ఆడుతున్నారు కదూ, అవునా? అవునవును, అలానే అనుకోండి. మేమిద్దరం తమతో అపహాస్యాలు ఆడుతున్నాం. అవునవును, మాకు పొద్దున్న నుంచి ఎవరు దొరకలేదు కదా అపహాస్యాలు ఆడటానికి, అందుకే ఇలా. మా గురువు గారు కూడా ఎక్కడికో బయటికి వెళ్ళారు కదా, అందుకే తమతో హాస్యాలు ఆడాలని అనుకున్నాం. అంతే కదా. అవునవును మణి, మాకు కూడా అసలు ఏమీ తెలియదు. ఏం సంచి, ఎలాంటి సంచి, ఎవరి సంచి? సరే రామకృష్ణ పండితులు గారు, మేము ఇంకా బయలుదేరుతాం. అలాగే అలాగే, వెళ్ళండి. ప్రణామాలు. అసలు రామకృష్ణ పండితులకి ఏం జరిగింది? చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. రామకృష్ణ పండితులకి తమ ఇంటికి వెళ్ళే దారి కూడా గుర్తే లేదా? ఏదో జరిగింది. అమ్మకి ఈ విషయం చెప్పాలి. నేను దేవయ్య బాబాయ్కి సహాయం చేశానని. అప్పుడు అమ్మ చాలా సంతోషిస్తుంది. నన్ను 2-3 రోజుల వరకు తిట్టడం మానేస్తుంది. శారదా, ఓ శారదా, అమ్మ చూడు, నేను ఇంటికి వచ్చేసాను. వచ్చేసారా మీరు? కూరగాయలు తీసుకురాలేదా? కూరగాయలా? నేను మీతో చెప్పాను కదా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురమ్మని. నువ్వు చెప్పావా? నువ్వెప్పుడు చెప్పావు? అమ్మా, నువ్వు చెప్పిన పని నేను చాలా చక్కగా పూర్తి చేసి వచ్చాను. పనా? ఏం పని? అయ్యో, నువ్వే కదా చెప్పింది దేవయ్య బాబాయ్కి సహాయం చేయమని. అందుకే నేను, నాతో పాటు మొత్తం ఊరిలో వాళ్ళు, చివరికి ధనిమని కూడా వారి పొలాన్ని తడిపేశారు. అవన్నీ సరే, కానీ కూరగాయలు ఎక్కడా? కూరగాయల సంగతి నేను మర్చిపోయాను. మీకు ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదు. మీరు ఏదైనా పని చేస్తారని అనుకోవడం కూడా వృధానే. ఇక వెళ్ళి నేనే తెచ్చుకోవడం మంచిది. శారదా, నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. రామకృష్ణ పండితులు గారు బాగా ఆలోచించే కావాలని పనిచేశారు. ఆయన కూరగాయలు తీసుకురావడానికి ఎంత సమయం పడుతుంది చెప్పు? ఇదిగోండి సుబ్బలక్ష్మి గారు. సుబ్బలక్ష్మి కాదు, శుభలక్ష్మి. శుభలక్ష్మి గారు, ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. మీరు మధ్యలో మాట్లాడడం అసలేం బాలేదు. ఇది మీ కుటుంబానికి సంబంధించిన విషయం కాదు. ప్రతి ఇంట్లో పురుషులందరూ ఇలానే ఉంటారు. ఇది సామాజిక సమస్య. తమరింట్లో ఉంటారేమో అలాంటి పురుషులు. నేను చాలా సమర్థవంతంగా పనిచేసి బాధ్యతలు నిర్వర్తించే ఆదర్శ పురుషుణ్ణి. తీసుకోండి. ఏం తీసుకోవాలి? కుటుంబ బాధ్యతలన్నీ తీసుకోండి. వెళ్ళండి, వెళ్ళి కూరగాయలు తీసుకురండి. అయ్యో, నేను ముందు తీసుకున్న బాధ్యత భారంతోనే బాగా అలసిపోయాను. ఇంకా పనులు చేయడం నా వల్ల కాదు. అత్తయ్యా, వెళ్తున్నాను. గురువుగారు తమ ప్రియ శిష్యులు ధనిమణి చాలా చక్కటి శుభవార్తతో తమ వద్దకు వచ్చారు. మూర్ఖులారా, ఏం శుభవార్త తీసుకొచ్చారు? ఎలా చెప్పేస్తాం గురువు గారు? ముందు మాకు చక్కటి బహుమతి అందించండి, అప్పుడు చెప్తాం శుభవార్త.
వరుణమాలని ఏదైనా పొగరుబోతెద్దు పొడి చేసిందా? లేదు గురువుగారు, దీనికంటే చాలా పెద్ద శుభవార్తది. అందంగా ఉండే సౌదామినీదేవి సోదరీమణులని ఇంకొంతకాలం ఇక్కడే ఉండమని ఆహ్వానించారా? అయ్యో గురువుగారు, ఇది ఎందుకు సరితూగదు. దీనికంటే కూడా చాలా చక్కటి శుభవార్తని తమరి కోసం తీసుకుని వచ్చాం. రామకృష్ణ పండితుణ్ణి మహారాజు గారు సభ నుంచి బహిష్కరించేశారా? లేదు గురువుగారు. అయితే వెళ్ళి ఎందులోనైనా దూకి చావండి. కానీ గురువుగారు, మా శుభవార్త మాత్రం రామకృష్ణ పండితులకి సంబంధించిందే. త్వరగా చెప్పండి, త్వరగా చెప్పండి. ఏంటి 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 అంతగా ఏం జరిగింది? వారు మేము ఏదైనా శుభవార్త తీసుకొస్తే దాన్ని అదునుగా చేసుకొని మీరు ఖచ్చితంగా రామకృష్ణ పండితుల్ని రాజ్యసభ నుంచి బయటికి పంపించేయడంలో విజయం సాధిస్తారు కదా. రామకృష్ణ పండితుణ్ణి సభ నుంచి పంపించేయడమా? త్వరగా చెప్పండి. ఇటువంటి అందమైన కళలు మాత్రం నాకు చూపించకండి. గురువుగారు, ఆ రామకృష్ణ పండితుడిలో ఉన్న ఒక లోపం గురించి మాకు తెలిసింది. గురువుగారు, రామకృష్ణ పండితునికి ఎటువంటి లోపం ఉంది అంటే దాని సహాయంతో తమరు రామకృష్ణ పండితుని సభ నుంచి చాలా సులువుగా బయటికి పంపించేయచ్చు. ఇక్కడికి రండి, ఇక్కడికి రండి. ఆవిడ మూతలు ఆడుతూనే ఉంటారా లేక ఏమైనా చెప్తారా? త్వరగా చెప్పండి, ఏం జరిగింది? గురువుగారు చెప్పేస్తాం, వినండి. చెప్పండి. తమకసలు గుర్తే లేదా తమరు మాకు ఒక సంచి ఇచ్చారని? ఆ సంచి మొత్తం బంగారు నాణేలతో నిండి ఉంది, అది కూడా గుర్తులేదా? లేదు. బాగుంది, చాలా బాగుంది. మనం సాధించాం. ఇదిగో ఇత్తడి నాణ్యమా? గురువుగారు, కేవలం ఒక్కటేనా? మీరు దీనికే తగినవారు. గురువుగారు, మేము తమకి ఇంత ముఖ్యమైన శుభవార్త చెప్పాం కదా. మీరు మూర్ఖుల్ని మించిన మూర్ఖులురా. రామకృష్ణ పండితుడు ఖచ్చితంగా మీ ఇద్దరిని మూర్ఖుల్ని చేశాడు. కానీ ఆ రామకృష్ణ పండితుని విషయంలో మీరిద్దరూ ఒక చక్కటి ఉపాయాన్నిచ్చారు. ఏ ఉపాయం గురువుగారు? కొంచెం మాకు కూడా చెప్పండి. రామకృష్ణ పండితుని జ్ఞాపక శక్తి పూర్తిగా క్షీణించిపోయిందని మేం గనక సభలో నిరూపించగలిగితే అప్పుడు మహారాజే స్వయంగా రామకృష్ణ పండితుని సభ నుంచి బయటికి పంపించేస్తారు. ఇక మేం ఎలా చెప్తే మీరిద్దరూ అలానే చేయండి. మేం మీకింకా ఎన్నో ఇత్తడి నాణేలు బహుమతిగా ఇస్తాం. ఆ రామకృష్ణ పండితుణ్ణి సభ నుంచి బయటికి పంపించేస్తాం. రామకృష్ణ పండితుడా. మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారికి జై! 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 రామకృష్ణ పండితులు సభకు వచ్చినట్టు లేరే? మహారాజా, ఈ రోజు మాకు అర్థమైంది. రామకృష్ణ పండితుల వారు సభకి ఎందుకు ఆలస్యంగా వస్తున్నారు. ఒక రహస్యాన్ని దాస్తున్నారు మహారాజా. తమరిని, మమ్మల్ని, మొత్తం సభికులని, చివరికి రాజ్యంలోని అందరినీ భ్రమలో ఉంచుతున్నారు. ఆచార్య, మాకేమీ అర్థం కావడం లేదు. రామకృష్ణ పండితులు మమ్మల్ని భ్రమలో ఉంచుతున్నారా? అస్సలు నమ్మలేకపోతున్నాం. ఇందులో రామకృష్ణ పండితుని తప్పేమీ లేదు మహారాజా. ఈ రోగమే అటువంటిది మహారాజా. రోగమా? ఏం రోగం ఆచార్య? మతిమరుపు రోగం మహారాజా. అవును మహారాజా, మన రామకృష్ణ పండితుడు మతిమరుపు రోగంతో బాధపడుతున్నాడు. మతిమరుపుతోనా? ఇలా అని తమరు ఎలా చెప్పగలుగుతున్నారు? మహారాజా, తమరికి మా మాట మీద నమ్మకం లేకపోతే తమరు మా శిష్యులు ధనిమణిలని కూడా అడగొచ్చు. నిన్న అందరి ఎదుట మధ్యదారిలో రామకృష్ణ పండితులు వీళ్ళకి బంగారు నాణేలతో నింపిన సంచినిచ్చారు. తర్వాత మర్చిపోయారు.
బంగారు నాణేలతో నిండిన సంచియా? అవును మహారాజా, అదే సంచి. ఏదైతే తమరు బహుమతిగా రామకృష్ణ పండితుల వారికిచ్చారో అది. మేమా? కానీ ఆచార్య, మాకైతే గుర్తు రావడం లేదు మేము రామకృష్ణ పండితులకి బంగారు నాణేలతో నిండిన సంచి ఇచ్చామని. కానీ మహారాజా, రామకృష్ణ పండితులు గారైతే మాతో ఇదే చెప్పారు. మహారాజా, తమరు మరిచిపోయారేమోనని నాకనిపిస్తోంది మహారాజా. తమరు చాలా దయగలవారు. ప్రతిరోజు ఎప్పుడంటే అప్పుడు ఎవరి వల్లైనా సంతోషపడతారు. వారికి బహుమతులు కూడా ఇచ్చేస్తూ ఉంటారు. మరి తమ వంటి శ్రేష్ఠులు ఉత్తములకి ఇవన్నీ ఎలా గుర్తుంటాయి మహారాజా? తమరు చెప్పిందైతే నిజమే ఆచార్య. అవును మహారాజా. కానీ ఆచార్య, మాకొకటి అస్సలు అర్థం కావడం లేదు. రామకృష్ణ పండితులకి హఠాత్తుగా ఈ రోగం ఎలా వచ్చింది? ఇది మొదటి నుంచే ఉంది మహారాజా, కానీ ఎవ్వరికీ తెలియలేదంతే. తమరే గమనించండి మహారాజా, రామకృష్ణ పండితుల గారు సభకు ఆలస్యంగా వస్తుంటారు. బహుశా వారు సభకొచ్చే మార్గాన్ని కూడా మర్చిపోతూ ఉండొచ్చు. కానీ ఆచార్య, మాకొకటి అస్సలు అర్థం కావడం లేదు. రామకృష్ణ పండితులకి హఠాత్తుగా ఈ రోగం ఎలా వచ్చింది? ఇది మొదటి నుంచే ఉంది మహారాజా, కానీ ఇది ఎవ్వరికీ తెలియలేదంతే. తమరే ఆలోచించిన మహారాజా, రామకృష్ణ పండితుల గారు సభకి ఆలస్యంగా వస్తారు. బహుశా వారు సభకొచ్చే మార్గమే మర్చిపోతూ ఉండొచ్చేమో. ఆచార్య, తమరు మాకు వివరంగా చెప్పండి. అలాగే మహారాజా. రామకృష్ణ పండితుల వారే స్వయంగా నాణేలతో నిండిన సంచిని ధనీమణికిచ్చారు. తర్వాత వాళ్లతో చెప్పారు, ఇది మా ఇంట్లో ఇచ్చి రండి అని. తమరి ఇంట్లోనా? మా ఇంట్లో కాదు మహారాజా. నేను చెప్పిన దానికి అర్థం ఏంటంటే, రామకృష్ణ పండితుల వారి నివాసంలో. మరి ధనీమణిలు మా శిష్యులు కదా, ఎప్పుడూ వేరే వాళ్ళకి సహాయం చేయమని మేము వీరికి నేర్పించాం. అవును గురువు గారు. రామకృష్ణ పండితుల వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళ సంచి తీసుకొని వాటిని ఇంటికి చేర్చాలి కాబట్టి రామకృష్ణ పండితుల వారి ఇంటి వైపుగా నడవడం మొదలుపెట్టారు. సరిగ్గా మార్గ మధ్యలో ఒక దొంగ ఆ సంచిని పట్టుకొని లాక్కొని చటుక్కున బావిలో పడేశాడు. నగర కోత్వాల్, చెప్పండి మహారాజా. మన రాజ్యంలో దొంగతనాలు జరుగుతున్నాయా? తమరు అసలు ఏం చేస్తున్నారు? ఈ విధమైన సంఘటన జరిగినట్టు నాకు ఏ సమాచారం లభించలేదు మహారాజా. తమరు జాగ్రత్తగా ఉంటేనే కదా ఇలా ఏమైనా జరుగుతుంది అని తమరికి తెలియడానికి. నేను నిజం చెప్తున్నాను మహారాజా. రామకృష్ణ పండితులు గారు ఈ సంఘటన గురించి నాకు ఏ విధమైన సమాచారం అందించలేదు. ఎలా అందజేస్తారు? ఎలా? రోగం మహారాజా, రోగం. మహారాజా, తమరేమీ దిగులు పడకండి. మేము ఇప్పుడే మన సైనికులు ఇద్దరితో ఆ బావిలో వెతికించి ఆ సంచిని చేజెక్కించుకుంటాము. మహారాజా, ఇక్కడ విషయం బంగారు నాణేలతో నిండిన సంచి కాదు. ఇక్కడి సమస్య రామకృష్ణ పండితులు ఈ రోగ బాధితులు అవ్వడం. అవును అవును ఆచార్య, మేము అంటే మేము ఆ విషయం దగ్గరికే వస్తున్నాము. ఇక వివరంగా చెప్పండి, ఆ తర్వాత ఏం జరిగింది? తర్వాత ధనీమణి ఆ సంఘటన గురించి తెలియజేయడానికి రామకృష్ణ పండితుని దగ్గరికి వెళ్ళినప్పటికీ వారికి అసలు ఏమీ గుర్తులేదు మహారాజా. బంగారు నాణేలతో నిండిన సంచిని వారు ధనీమణిలకి ఇచ్చినట్టు గుర్తులేదు. నిజంగానే రామకృష్ణ పండితునికి ఏమీ గుర్తుండడం లేదా? అవును మహారాజా. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు ఆచార్య. ఓహో, అలాగా. అయితే రాగానే మాకు నమస్కారం చెయ్యాలి అని తమరికి బాగానే గుర్తుందన్నమాట. ఇందులో కొత్తే ఉంది ఆచార్య. తమరు గౌరవనీయులు, తమకి ప్రణామం చేయకుండా ఉండటమా? ఇదెలా సాధ్యం? మేం తమరి గురించే చర్చించుకుంటున్నాము రామకృష్ణ పండితుల వారు. ఇది కూడా కొత్తేం కాదు కదా. కానివ్వండి కానివ్వండి, ఖచ్చితంగా చర్చించండి. అయితే వీటన్నింటికంటే ముందు మీరు మాకో విషయం చెప్పండి. మళ్ళీ సభకి ఆలస్యంగా ఎందుకు వచ్చా? అసలు ఏమైందంటే ఆచార్య, నేను ఆలోచనల్లో ఎంతగా లీనమైపోయానంటే నాకు అసలు గుర్తే లేదు. రాజమహల్ ఎప్పుడు దాటేశాను, నేను ముందుకు ఎప్పుడు వెళ్ళిపోయాను. తమరు విన్నారా మహారాజా? విన్నారా? ఇక్కడ చూడండి మహారాజా. సమస్య చాలా పెద్దదే ఆచార్య. ఇందులో వీరి తప్పేమీ లేదు మహారాజా. ఈ రోగమే ఇటువంటిది. రోగమా? ఏం రోగం? మహారాజా, రామకృష్ణ పండితులు తమరి సభలోనే ముఖ్య సలహాదారుని పదవిలో నియమించబడి ఉన్నారు. ఇది చాలా మహత్వపూర్ణమైనది మరియు బుద్ధి కుశలతతో నిర్వర్తించాల్సిన పదవి. ఒకవేళ రాజ్యానికి సంబంధించిన పనిని గనక వీరు మర్చిపోయినా లేక ఏదైనా తప్పుడు సలహా ఇచ్చినా సరే మహారాజా, అప్పుడు వీరి మతిమరుపు రాజ్యానికి ప్రమాదకరం కావచ్చు. మహారాజా, నాకు మతిమరుప? ఇది సబబు కాదు మహారాజా. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. కావాలంటే పరీక్షించండి.
రామకృష్ణ పండితులు గారు, తమరు మాకొక విషయం చెప్పండి. మేము బంగారు నాణేల సంచిని తమకిచ్చాం కదా, అది ఎక్కడుంది? బంగారు నాణాల సంచా? ఏ సంచి మహారాజా? తమరైతే నాకు ఏ సంచి ఇవ్వనే లేదే. ఇక్కడ చూడండి మహారాజా, చూడండి, అంతా తమరే చూడండి మహారాజా. ఈ రోగం ఎంత ఎక్కువైపోయిందంటే వీరు తమరు మాటని కూడా కాదు అంటున్నారు. వీరు మొత్తం అన్నీ మర్చిపోయారు. రామకృష్ణ పండితులు గారు, మేము ఆ సంచి గురించి మాట్లాడుతున్నాము, ఏదైతే తమరు స్వయంగా ధనిమణిలకిచ్చి తర్వాత మర్చిపోయారో అది. ధనిమణిలకిచ్చిన సంచా? మహారాజా, గుర్తొచ్చింది. తమరు నాకు బహుమతిగా బంగారు నాణాలతో నిండిన సంచి ఇచ్చారు కదా, అది నేను ధనిమణిలకి ఇచ్చాను. తర్వాత ఒక దొంగ వచ్చి సంచి లాక్కొని వెళ్ళిపోయాడు. గుర్తొచ్చింది మహారాజా. చూడండి మహారాజా, గుర్తు చేసిన తర్వాత మొత్తం సంఘటనంతా గుర్తుకొచ్చేసింది. తమరొక్క విషయాన్ని చెప్పండి, ఈ రోగం ఉందనే రహస్యాన్ని తమరు ఎప్పటి నుంచి దాస్తున్నారు? రహస్యమా? ఏం రహస్యం ఆచార్య? తమకి మతిమరుపు రోగం ఉందనే రహస్యాన్ని. ఆచార్య, నేను నిజం చెప్తున్నాను మహారాజా, నాకు ఏ రోగం లేదు. నా జ్ఞాపక శక్తి నిజంగా బానే ఉంది. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు దేవి. తమరు ఇక్కడికి ఈ రాజ్యసభకి? శారదాదేవి గారు, తమరేంటిక్కడ? శారదాదేవి, తమరు రాజ్యసభకు వచ్చారేంటి? శారదా, నువ్వు రాజ్యసభలో ఏం చేస్తున్నావు? అరే, ఇక్కడ చూడండి, నేను ఈ పళ్ళని తీసుకుని వచ్చాను. మీరు ప్రసాదం ఇంట్లోనే మర్చిపోయారు. విన్నారా మహారాజా, విన్నారా? కానీ ఈ పళ్ళు నీకెక్కడ దొరికింది? అరే, ఈ మధ్య మీరు అన్ని మర్చిపోతున్నారు. అసలు ఏమైంది మీకు? ఆ రోజు కూరగాయలు తెమ్మని చెప్పాను, అవి తేవడం మర్చిపోయారు. నూనె సీసా చేతిలో ఉంటుంది, కానీ మీరు అక్కడెక్కడ వెతుకుతూనే ఉంటారు. అవన్నీ సరే, కానీ నువ్వు ఇక్కడికి ఇలా... ఈ రోజు ప్రసాదం తీసుకురావడం కూడా మర్చిపోయారు. ధనిమణి ఇంటికి వచ్చారు, కానీ వారు చెప్పారు కదా మహారాజు గారికి ఈ ప్రసాదం అందించాలి అని. గురువుగారు విశ్వ కళ్యాణం కోసం ఒక పూజ చేశారు. ఇది ఆ ప్రసాదమే. భళా భళా, గురువుగారు చాలా గొప్పవారు. ఆచార్యుల వారికి ధన్యవాదాలు చెప్పండి. ధన్యవాదాలా? అది మహారాజు గారు చెప్తాను. మహారాజ్ గారు ఎందుకు? ఎందుకంటే ఈ ప్రసాదం తమ కోసం కాదు, మహారాజ్ గారి కోసం. మరి ప్రసాదం మహారాజు గారి కోసం అయితే మా ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? రాజమహల్కి తీసుకెళ్ళండి. మా గురువు గారు ఆదేశించారు ఈ ప్రసాదాన్ని రాజ్యసభకు తమరే తీసుకువెళ్ళాలి అని. అలాగే, ఇక్కడ పెట్టేయండి. శారదా, సభకు వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది, త్వరగా అల్పాహారం తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తారు. అరే, మీరిద్దరు కూడా ఏమైనా తిరిగి... వీరిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? పైగా ప్రసాదం పళ్ళెం కూడా తీసుకెళ్ళిపోయారే. మతిమరుపు బాగా ఎక్కువ ఉన్నట్టుంది. ఇదిగోండి, మీరివి తింటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. శారదా, సభకి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది, నేను బయలుదేరుతున్నాను. అయ్యో, మహారాజు గారి ప్రసాదం తీసుకువెళ్ళడం మర్చిపోయారు. వీరి జ్ఞాపక శక్తి మరీ క్షీణించిపోతుంది. గుర్తుంది, కానీ అది... వినండి మహారాజా, మతిమరుపు రోగం ఎంత ఎక్కువ ఉందో జ్ఞాపక శక్తి తగ్గిందనడానికి ఇదే సాక్ష్యం మహారాజా. లేదు గురువుగారు, ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తున్నా సరే తమరు ఒప్పుకోవడం లేదే. అయ్యో ఆచార్య, ఇదొక మామూలు విషయం. చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం అనేది ప్రతి ఒక్కరూ చేసే పనే. తమరు దాన్ని... ఇదేం మామూలు విషయం కాదు రామకృష్ణ పండితుల వారు. తమరి రోగం అధిక స్థాయికి చేరుకుంది. పైగా ఇది రాజ్యానికి చాలా ప్రమాదకరమైన విషయం. రాజ్యానికి ప్రమాదకరమా? అసలు ఏంటి ఆచార్య తమరు మాట్లాడేది? విన్నారా మహారాజా? మేమిప్పుడు ఏం మాట్లాడుతున్నావు కూడా మీరు మర్చిపోయారు. చెప్పి 2 నిమిషాలు కాదు. అయ్యో లేదు ఆచార్య, నేను కేవలం ఒకటే చెప్పాను. మహారాజా, తమరి సభలోని ముఖ్య సలహాదారులు మతిమరుపు రోగంతో బాధపడుతున్నారు.
రాజ్యంలో చాలా ముఖ్యమైన మహత్వపూర్ణమైన పనులు జరుగుతుంటాయి. వాటి గురించి తమరు రామకృష్ణ పండితులతో చర్చించి వారి సలహాలు తీసుకుంటారు. ఒకసారి ఆలోచించుకుందాం. వీరు గనక ఏదైనా ముఖ్యమైన పనిని మర్చిపోతే దానితో రాజ్యానికి చాలా పెద్ద హాని జరుగుతుంది మహారాజా. మహారాజా, మా సలహా ఏమిటంటే రామకృష్ణ పండితుణ్ణి వీరి ముఖ్య సలహాదారుడు పదవి నుంచి కొంతకాలం విరామం తీసుకోమని చెప్పాలి. ఎందుకంటే మాకు ఒకటే అనిపిస్తోంది, వీరి మెదడు మీద ఎక్కువ పని ఒత్తిడి ఉండకూడదని. అలా ఒత్తిడి తగ్గితే అప్పుడు వీరి జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది. తమరు చెప్పింది సబబుగానే ఉంది. లేదు 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 మహారాజా, ఇది సబబు కాదు. మహారాజు వారి ఆదేశాన్ని సబబు కాదంటున్నారా? ఇది రాజద్రోహం. అయ్యో మహాశయ, తమరు విషయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నారు? నేను కేవలం ఒకటే చెప్తున్నాను, నాకు ఏ రోగం లేదు, ఈ అపవాదు సబబు కాదు అంటున్నాను. మహారాజా, ఏ విధంగా అయితే ఒక అపరాధి ఎన్నడూ తాను అపరాధి అని ఒప్పుకోడో, అదే విధంగా ఏ రోగి కూడా తను రోగంతో బాధపడుతున్న విషయాన్ని ఒప్పుకోడు. రామకృష్ణ పండితులు గారు, మహారాజా, తమరు కొన్ని రోజులు సెలవు తీసుకోవడం మంచిది. విశ్రాంతి తీసుకోండి. మేం ఒకటే కోరుకుంటున్నాము, వీలైనంత త్వరగా తమరు ఆరోగ్యవంతులు కావాలి. మా అభిప్రాయం ప్రకారం తమరు ఈ రోజే వైద్యుని కలవండి. త్వరగా తమరి రోగం నయమవుతుంది. మాకొక వైద్యులు తెలుసు, వారు ఇటువంటి రోగాలని నయం చేయడంలో సిద్ధహస్తులు. మంత్రి గారు, చెప్పండి మహారాజా. తమరు వైద్యుల వారికి సమాచారం అందించండి. అలాగే మహారాజా. ఏంటంతా ఇలా జరిగిపోయింది? నేనైతే ఏం తప్పు చేయలేదు కదా? లేదు లేదు, నిజానికి నీ కారణంగానే నాకు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం దొరికింది కదా. తీసుకోండి. అలాగా, ఇంటికి పద, ఇంటికి వెళ్ళాక తీసుకుంటాను. ఇంతకీ ఏం తీసుకోమని చెప్తున్నావు? ఈ అవకాశాన్ని అదునుగా తీసుకుని హాయిగా విశ్రాంతి తీసుకోండి. మంత్రి గారు, ఇక ఈనాటి కార్యకలాపాల చర్చలు ఆరంభించండి. మహారాజా. రామకృష్ణ పండితుల వారు, ఏమిటి తమరు చేస్తున్నది? ఇక తమరిక్కడ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఏంటి రామా ఇలా జరిగింది? చివరికి తాతాచార్య నిన్ను రాజ్యసభ నుంచి బయటికి పంపించేయటంలో సఫలమైపోయారు. తీసుకోండి. బాదం పొడి వేసిన పాలు. పాలా? ఈ వేళప్పుడా? దీంతో జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. నాకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగానే ఉంది. నా జ్ఞాపక శక్తి గురించి మాట్లాడి నా కోపం తెప్పించుకో. తీసుకోండి. నేను తీసుకోను. పాలు ఇక్కడిని తీసుకెళ్ళిపో. మీతో కాదు, అత్తయ్యతో చెప్తున్నాను. అత్తయ్య, కర్ర తీసుకోండి. ఇలా చెప్తే అస్సలు మాట వినరు, అసలు పాలు కూడా తాగరు. నేనెప్పుడు అనుకునేదాన్ని, ఇన్ని చివాట్లు పెట్టినా సరే, ఇన్ని దెబ్బలు కొట్టినా సరే నీ మీద ఏ ప్రభావం ఉండట్లేదేంటా అని. ఇప్పుడు అర్థమైంది, ఇదంతా నీకు మతిమరుపు ఉండడం వల్లే అని. నాకు మతిమరుపు లేదమ్మా. ఏదో ఆ తాతాచార్య పుణ్యమా అని అతని కారణంగానే నీకు ఉన్న రోగం గురించి మాకు తెలిసింది. నేను అతన్ని మోసగాడు, చెడ్డవాడు అనుకునేదాన్ని. కానీ ఈ రోజు అతనే సహాయపడ్డాడు. ఇక రోగం ఏంటో తెలిసింది కాబట్టి వైద్యం కూడా చేయించొచ్చు. కానీ అమ్మా, నేను కూడా మిమ్మల్ని ఎంతలా తిట్టుకుంటూ ఉండేదాన్ను. మీకున్న ఈ రోగం గురించి మాకు తెలియదు కదండి. గురుదేవులు తాతాచార్యులకి శతకోటి నమస్కారాలు. ఓహో, అయితే ఇదేనా అసలు కారణం? అందుకే లామ అప్పుదప్పుడు నా గంతులు తేవతం మర్చిపోయేవాడు. ఆచార్యకి జై. చూడు గుండప్ప, నా కోపం తెప్పించుకో. నా కోపం ఆకాశాన్ని అంటుకునేలా ఉంది. కర్రతో కొట్టాలంటే అప్పుడు రామ కావాలి, ఇంట్లో పనులు చేయించాలంటే రామ కావాలి, చివరికి గంటలు తేవాల్సి వచ్చినా రామానే కావాలి. కానీ ప్రశంసలు కురిపించేది మాత్రం తాతాచార్యులకా? ఆయన పన్నాగం పన్ని నన్ను రాజ్యసభ నుంచి బయటికి పంపించేశారు. తాతాచార్యని తిట్టడం మానే. ముందు నువ్వు ఈ బాదం పాలు తాగు. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఏమీ అవసరం లేదు. నా ఆరోగ్యం చాలా బాగుంది, శారీరకంగా మానసికంగా కూడా. అయినా నేనెందుకు వీళ్ళ దగ్గర తలబాదుకుంటున్నాను? వీళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోరు. నేను నగరంలో షికార్కి వెళ్ళొస్తాను.
అటెక్కడికి వెళ్తున్నారు? అటువైపు పడక గది ఉంది. బయటకు వెళ్లే దారి ఇటు ఉంది. నాకు బాగా తెలుసు. నేను నా జోళ్లు వేసుకోవడానికి వెళ్తున్నాను. కానీ మీ కాలి జోళ్లు పడక గదిలో లేవు కదా? మరెక్కడున్నాయి? మీరెక్కడ పెట్టారో అక్కడ. నేను కాలి జోళ్లు ఎక్కడ పెట్టాను? మర్చిపోయారా? మీరు కాలి జోళ్లు పడక గదిలో పెట్టారు. అరే మరి నేను ఇప్పుడు పడక గదిలోకే కదా వెళ్తున్నాను. కానీ వెళ్ళలేదు కదా. అంటే మీకు గుర్తులేదు మీరు మీ జోళ్లు పడక గదిలో పెట్టినట్టు. దీన్ని బట్టి తెలుస్తుంది మీకు మతిమరుపు రోగం ఉందని. చూసారా అత్తయ్య? అయ్యో, నాకు ఏ రోగం లేదు. ఇక్కడంతా చూస్తుంటే వైద్యుడు ఎక్కడికో బయటికి వెళ్ళినట్టు అనిపిస్తోంది. ఎవరు చెప్పారు మేం బయటికి వెళ్ళామని? మేము ఇక్కడే లోపల ఎగిరిపోతున్నాం. మా మనోనేత్రాలతో లోపల ఔషధాలను వెతుకుతున్నాం. తమరు ఎందుకలా అన్నారు? మేము బయటికి ఎగిరిపోయామని. తమరెక్కడా కనిపించకపోయేసరికి మాకలా అంటే తమరి కళ్ళు సరిగ్గా పని చేస్తున్నట్టు అనిపించట్లేదు. మేము తమకి ఒక మంచి ఔషధాన్ని ఇస్తాము, దాంతో మీకున్న ఈ రోగం ఎగిరిపోతుంది. మాకేమీ కాలేదు. మమ్మల్ని నమ్మండి, తమకు అన్ని కనిపించడం మొదలవుతుంది. రండి. ఆశీన్ ఎందుకు? తమకి వైద్యం చేయాలి. మేం బానే ఉన్నాం. రండి రండి. అయ్యయ్యో అయ్యయ్యో, మాకు మా కళ్ళల్లో ఏదో అగ్గి వెలిగించినట్టు మండుతున్నా. నేను చెప్పాం కదా తమరి సమస్యలన్నీ వెంటనే ఎగిరిపోతాయని. ఇదేంటి? కళ్ళలో ఏం వేశావు? మాకు ఇద్దరు వైద్యులు ఎందుకు కనిపిస్తున్నారు? మొదట్లో తమకి అసలు ఏమీ కనిపించడం లేదు, ఇప్పుడు తమకి ఇద్దరిద్దరు కనిపిస్తున్నారు. వైద్యుడా, నిన్ను నేను విడిచిపెట్టాను. అయ్యో గురువుగారు, అటు ఎక్కడికి వెళ్తున్నారు? గురువుగారు, వైద్యులు గారు ఇక్కడ ఉన్నారు, చూడండి. ధనిమణి, మీరు నలుగురుగా ఎందుకు కనిపిస్తున్నారు? రేయ్ మూర్ఖులారా, వైద్యుని పట్టుకోండిరా. పట్టుకుని మా దగ్గరికి తీసుకురండి. మేము నిన్ను వదిలిపెట్టాం వైద్యుడా. గురువుగారు, నేను నువ్వు నా కళ్ళల్లో అసలు ఏ ఔషధాన్ని వేశావు? నా కళ్ళ మంట చూస్తుంటే కళ్ళు బయటకు వచ్చేస్తాయేమో అని. తమ కళ్ళని కొంచెం నలుపుకోండి, తమరి సమస్యలన్నీ వెంటనే ఎగిరిపోతాయి. అదేదో త్వరగా చెయ్యి. అరే, తాళం. ఇలా ద్వారానికి తాళం ఎందుకు వేశారు? మీరు బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు అని. మీరు గనక ఇంటికి వచ్చే మార్గం మర్చిపోతే మేము మిమ్మల్ని ఎక్కడని వెతకాలి? ఒకవేళ లామా ముందు బావిలో సంగతి మలిచిపోతే బావిలో కూడా పడిపోవచ్చు. శారదా, తాళం చెవివ్వు. లేదు, నేను మీకు తాళం చెవి ఇవ్వను. మీకు ఈ రోగం పూర్తిగా తగ్గేంత వరకు మీరు ఇంట్లోనే ఉండాలి. అరే, అసలు మీకు ఎందుకు అర్థం కావడం లేదు? ఇది ఆచార్య తాతాచార్యుల వారి పన్నాగం. నన్ను రాజసభ నుంచి, విజయనగరం నుంచి శాశ్వతంగా బయటికి పంపించడానికి. మేము ఇంకేం అర్థం చేసుకో. మాకు కేవలం ఒకటే తెలుసు, మీరు రోగంతో బాధపడుతున్నారు. మీకు ఇప్పుడు విశ్రాంతి చాలా అవసరం. అయ్యో, నాకే రోగం లేదు శారదా. నాకు అన్ని గుర్తున్నాయి. మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? అలాగా? అయితే ఇది చెప్పండి, మన పెళ్లి రోజు తారీఖేంటి? పెళ్ళా? అయ్యో లామాకి తన పెళ్లి రోజు కూడా గుర్తులేదా? శారదా, ఈ ప్రపంచంలోని సగం మంది పురుషులకి తమ పెళ్లి రోజు ఎప్పుడూ గుర్తుకుండదు. సరే, నాకు మీ నాన్నగారికి పెళ్లి జరిగిన రోజేంటో చెప్పు. ఏంటి? నీది మా నాన్నగారిది పెళ్లి రోజా? కాదు 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 కాదు, అత్తయ్య అంటున్నారు మీ అమ్మగారికి నాన్నగారికి పెళ్లి జరిగిన రోజేంటో చెప్పమంటున్నారు. అప్పుడు నిరూపణ అవుతుంది మీకు మతిమరుపు రోగం లేదు అని. అవును అవును అవును, నాకు మతిమరుపు రోగం ఉంది. మతిమరుపు ఒక్కటే కాదు, నాకు మందబుద్ధి సమస్య కూడా ఉంది. మందబుద్ధి సమస్య కూడా కాదు, మానసికంగా చూస్తే నాకు పిచ్చి పట్టింది, పిచ్చి. ఇలా చరిత్ర పరీక్ష రాయడం కంటే నేను పడక గదిలోకి వెళ్ళి పడుకోవడమే మంచిది. వెళ్తున్నాను. అత్తయ్య, ఇప్పుడు వీరికి కూడా నమ్మకం కుదిరినట్టుంది, వీరికి మతిమరుపు రోగం ఉంది అని.
మాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు తమ కళ్ళకి మేము నలుగురిలా అయితే కనిపించడం లేదు కదా. చెప్పారు కదా గురువు గారికి అన్ని కనిపిస్తున్నాయని. గురువు గారు చాచి పెట్టి చెప్ప మీద కొట్టారు. వైద్యుడా, మేం చెప్పేది జాగ్రత్తగా విను. మహారాజు కృష్ణదేవరాయల వారి ఆదేశం, వారి ముఖ్య సలహాదారులైన రామకృష్ణ పండితుల వారికి వైద్యం తమరే చేయాలి. అవునండి, వారు మాకు కూడా సందేశాన్ని పంపించారు. మేము వారికి వైద్యం చేయడానికి ఔషధాలను కూడా సిద్ధం చేశాం. వారి మతిమరుపు రోగం ఎక్కడికో ఎగిరిపోతుంది. వారి జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది. మేం కోరుకునేదొక్కటే, అలా జరగకూడదు. మరైతే ఏం ఎగిరిపోయేలా చేయాలి? మేం కోరుకునేదొక్కటే, నువ్వు రామకృష్ణ పండితునికి ఎలాంటి ఔషధాన్ని ఇవ్వాలంటే దాంతో అతని జ్ఞాపక శక్తి మళ్ళీ తిరిగి రాకూడదు. మిగిలి ఉన్న జ్ఞాపక శక్తి కూడా పూర్తిగా పోవాలి. లేకపోతే మేము నిన్ను విజయనగరం నుంచి ఎగిరిపోయేలా చేస్తాం. లేదు లేదు, అసలు కుదరదు. మేము ఎప్పటికీ అలా చెయ్యం. మేమెలా చెప్పామో అలానే చెయ్యి వైద్యుడా. కానీ మేము ఎందుకు అలా చెయ్యాలి? రాజపురోహితులు తాతాచార్యుల పేరు తమరు విన్నారా? విన్నాం, కానీ ఎప్పుడూ వారిని కలవటం కుదరలేదు. వారెవరు తమరికి కొంచెమైనా తెలుసా? మేము చాలా విన్నాం. ఆయనంత దుష్టులు, చెడ్డవారు, దురాచారి, తిండిపోతూ మోసగాడు, భక్షకులు, కుదృష్టి కలవారు. ఆయనంత పాపాత్ముడు విజయనగరం మొత్తంలోనే ఎవరూ లేరంట. వైద్యరాజా, ఆ మహావ్యక్తి మేమే. నేను చెప్పిన దానికి అర్థం ఏంటంటే, నేనెప్పుడూ ఔషధాలయంలోనే ఉంటాను. బయట జనం అలా మాట్లాడుకుంటున్నారు. తమరు మా గురించి ఏమైతే విన్నారో అవన్నీ నిజమే. తమరు గనుక నేను చెప్పినట్టు పని చేయకపోతే తమరు ఏదైతే విన్నారో అది నిజమని నిరూపిస్తాం. లేదు లేదు, అస్సలు కుదరదు. తమరు ఇక్కడి నుంచి ఎగిరిపోండి. ధనిమణి. అలాగే గురువు గారు. ఇందులో ఏమున్నాయో తెలుసా? బంగారు నాణేలు. ఆచార్య, తమరి పని సంపన్నమవుతుంది. రామకృష్ణ పండితునికి ఎటువంటి ఔషధాన్ని ఇస్తామంటే, వారి మెదడు నుంచి గత 5 ఏళ్ల వారి జ్ఞాపకాలన్నీ మాయమైపోతాయి. అవి ఎప్పటికీ తిరిగి రావు కదా. కేవలం ఒక్క విషయం గురించి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. వారు గనక తామర కాడలు తింటే అప్పుడు మా ఔషధ ప్రభావం పూర్తిగా పోతుంది. అప్పుడు వారు మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తారు. తామర కాడలు మేం జాగ్రత్త వహిస్తాం. ప్రణామాలు. నమస్కారం నమస్కారం. శారద బియ్యం తీసుకురా. ఎవరో భిక్ష అడగటానికి వచ్చినట్టున్నాడు. లంది లంది లంది. ఎత్తండి. ఏంటి? అరే, తమరి సంచి పైకెత్తండి. నేను భిక్ష తీసుకొచ్చాను. క్షమించండి, మేము భిక్షకులం కాదు, వైద్యులం. మహారాజుల వారి ఆదేశంతో రామకృష్ణ పండితులు గారి రోగాన్ని ఎగిరిపోయేలా చేయడానికి వచ్చాం. రండి రండి. ఈ గంటలు నావే. ఇది ఒక మోతాదు ఔషధం. మన రామకృష్ణ పండితులు గారిని దీనిని తినమని చెప్పండి. ఇక మాకిక్కడి నుంచి ఎగిరిపోవడానికి అనుమతి ఇవ్వండి. ఇవ్వండి. కానీ ఇది యాచకుల కోసం. తమరు యాచకులు కాదు కదా. తమరు ఏం దిగులు పడకండి, మేము దీన్ని కూడా ఎగరేసుకుపోతాం. లేపండి.
ఏమిటి నన్ను ఎందుకు విసిగిస్తున్నావు? పడుకో నువ్వు. మీ శరీరాన్ని పైకి లేపండి, లేచి ఈ ఔషధాన్ని వేసుకోండి. నాకే ఔషధం వేసుకోవాలని లేదు, నేను వేసుకోను. మీ దగ్గర రెండు దారులున్నాయి. ఒకటి అత్తయ్య కరితో దెబ్బలు తిని మందు వేసుకోండి, రెండు నా చేత ప్రేమగా మందు వేసుకోండి. ఎంచుకోండి త్వరగా. నీ అందమైన చేతులతో ప్రేమగా ఇస్తే విషాన్ని కూడా సంతోషంగా తాగేయగలను శారదా. ఇవ్వు. శారద మీద తెగ ప్రేమ ఒలకపోస్తున్నా. శారదను తన బుట్టలో పదిపోకు. నాకు తన గురించి తెలుసు. తను మందు ఎత్తుకోదు, చూస్తూ ఉండు. నాకు తన గురించి పూర్తిగా తెలుసు. ఏంటి? ఇదిగో అయిపోయింది. ఇప్పుడు మీకు పూర్తిగా నయమైపోతుంది. మీకు ఏ రోగం ఉన్నా సరే అన్నీ నయమైపోతాయి. ఎలా అనిపిస్తుంది? ఈ పాటికి రామకృష్ణ పండితుడు ఔషధం వేసుకొని ఉంటాడు. రేపు ఉదయానికల్లా రామకృష్ణ పండితునికి రాజపురోహితులు తాతాచార్యులను వ్యతిరేకించినందుకు తగిన శాస్తి జరుగుతుంది. గత 5 ఏళ్ల నాటి తన జ్ఞాపకాలన్నీ మాయమైపోతాయి. అలా జరిగిన తర్వాత సామాన్లు సర్దుకొని మళ్లీ విజయనగరం నుంచి తెనాలి గ్రామానికి తిరిగి వెళ్లిపోతాడు రామకృష్ణ పండితుడు. నేనెక్కడున్నాను? ఇంత విశాలమైన భవనం, కానీ నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఇది ఖచ్చితంగా ఎవరో ధనవంతుడి ఇల్లు అయి ఉంటుంది. కానీ నేను ఇక్కడేం చేస్తున్నాను? ఈ గుండప్ప ఇక్కడెందుకు పడుకున్నాడు? తన ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? గుండప్పా, గుండప్పా, అయ్యో లే గుండప్పా. అరే, నువ్వు ఒక్క రాత్రిలో ఇంత పెద్దవాడు ఎలా అయిపోయావు? సర్లే పద బయటికి వెళ్ళిపోదాం పద. సలే నేను తాళం చెవి తీసుకొస్తాను. త్వరగా తీసుకుంటరా. ఇంతకీ ఇదేం ఊరు? మన తెనాలి గ్రామంలో అయితే అనిపించట్లేదు. అరే, నేనెవరి బట్టలు వేసుకున్నాను గుండప్ప? చాలా బాగున్నాయే. గుండప్ప, ఈరోజు ఏమైనా పండగ ఏమిటి? అయ్యో భగవంతుడా, చూస్తుంటే ఇతని మతిమలుపు లోకం బాగా ఎక్కువైపోయినట్టుంది. అయ్యో, ఇది తెనాలి కాదు, విజయనగరం. విజయనగరమా? కానీ మనం విజయనగరం ఎందుకు వచ్చినట్టు? మనం తెనాలి గ్రామంలో నివసిస్తున్నాం కదా. అయ్యో, నాకేం అర్థం కావట్లేదు గుండప్ప. ఏం అర్థం కావట్లేదు? మనం ముందు తెనాలి గ్రామంలో ఉండేవాళ్ళం, ఇప్పుడు విజయనగరంలో ఉంటున్నాం. ఓయ్, నువ్వు హఠాత్తుగా ఇంత పెద్దవాడివి ఎలా అయిపోయావు? నిన్నటి వరకు ఇంతే ఉండేవాడివి కదా. అయ్యో, మనం అందరం తెనాలి విడిచి విజయనగరం వచ్చాము. ఎందుకు? అసలు అమ్మ ఎవరి భవనంలో పడుకుంది? అయ్యో, ఇది నీ భవనమే కదా. ఎక్కువ ఆలోచించకుండా నువ్వు నాతో పద, నీకు విశ్రాంతి ఎక్కువ అవసరం. లేదు, నేను వెంటనే తెనాలి గ్రామానికి వెళ్ళాలి. వెళ్ళి శారదకి మొత్తం చెప్పాల్సి ఉంటుంది. నేను తన దగ్గర లేకపోతే తను చాలా కంగారు పడిపోతుంది. నేను వెళ్ళొస్తాను. శారద దగ్గరికి వెళ్ళాలనుందా? ఇప్పుడే, వెంటనే, తక్షణమే. సరే పద, లా లోపలికి. అయ్యో, నా శారద ఇక్కడుందేంటి? ఇక్కడేం చేస్తుంది? అమ్మ అక్కడ బయట పడుకుని ఉంది. అమ్మ గనక లేస్తే తనకు అంతా తెలిసిపోతుంది. శారదా, అమ్మకి తెలిస్తే గనక అనర్థం జరిగిపోతుంది. శారదా, ఏమీ కాదు 2-3 దెబ్బలు కొడతారు, అంతకు మించి ఇంకేమీ అవ్వదు. ఎంతైనా మీరు వారిపుత్రుడే కదా. అయ్యో, ఏంటిది? శారదా, సరైన సమయం వచ్చినప్పుడు నేనే స్వయంగా అమ్మతో అన్ని విషయాలు చెప్తాను. కానీ ప్రస్తుతానికి నువ్వు లేచి మీ ఇంటికి వెళ్ళిపో. కానీ లే. ఇది మనీలే అండి, మీరు పడుకోండి. మనదా? నీ పిసినారి తండ్రి ఇంత పెద్ద భవనం ఎలా కొన్నాడు? మా నాన్నగారి గురించి మాట్లాడకండి, ఇప్పుడే చెప్పేస్తున్నారు. అరే, ఈ ఇల్లు మాది, మీది, ఇది మనందరిది. మీరిద్దరూ నాతో హాస్యాలు ఆడుతున్నారు కదా. ఇంత పెద్ద విశాలమైన భవనం నాదెలా అవ్వగలదు? లేదు, ఏదో గందరగోళంగా ఉంది. నువ్వు లేచి మీ ఇంటికి వెళ్ళు, లేకపోతే అమ్మ నిద్ర లేస్తుంది. నేను నీతో తర్వాత మాట్లాడతాను. అసలే నా మతి పోయినట్టుగా అనిపిస్తుంది. పద లే వెళ్ళు.
పాయసం 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 శారద నా కోసం పాయసం తీసుకొచ్చింది. అది నాకు ఇవ్వడానికి వచ్చి తర్వాత తినిపిస్తూ అలసిపోయింది. నేను విశ్రాంతి తీసుకోమని చెప్పాను, తనేమో ఇక్కడే నిద్రపోయింది. మరీను పాయసమా? ఏం పాయసం? గుండప్ప తను ఎంత పెద్ద తిండిపోతంటే మొత్తం పాయసం అంతా మింగేశాడు. ఏంటి గుండప్ప, నువ్వు అమ్మ కోసం కొంచెమైనా పాయసం ఉంచొచ్చు కదా. అత్తయ్య, చూస్తుంటే ఈయనకి రోగం ఇంకా పెరిగిపోయినట్టుంది. చూడండి ఏవేమో మాట్లాడుతున్నారు. నాతోనేమో ఇది నా ఇల్లు కాదు అంటున్నారు. ఈ ఇల్లు శారదది కూడా. శారద ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. నువ్వు మంచం మీద పడుకో. పడుకుంటాను. నీ ఆదేశాన్ని నేను ఖచ్చితంగా పాటిస్తానమ్మా. వెళ్ళొస్తాను. అయ్యో భగవంతుడా, అసలు ఏం జరుగుతుంది? నేనేం కరగడం లేదు కదా. ఎక్కడికి వెళ్తున్నావు? పడుకోవటానికి. ఇక్కడ మంచం మీద పడుకోండి. శారద పక్కన అలా అని అత్తయ్య చెప్తున్నారు. అవునామ్మా? ఏం చేస్తున్నారు? ఏమి లేదు, నువ్వు పడుకో. గురువు గారు తమరెక్కడున్నారు? త్వరగా రండి. అరే మూర్ఖులారా, ఎందుకు అరుస్తున్నారు? ఏమైంది? గురువు గారు, తమకి చాలా చక్కటి సమాచారం తీసుకుని వచ్చావు. మరి మాకు బహుమతి ఏమిటి? అరే యాచకులారా, ఒక్క పనినైనా బహుమతులు ఆశించకుండా చేయొచ్చు కదా. గురువుగారు, మేము ఎలాంటి సమాచారాన్ని తీసుకొచ్చామంటే తమరే అడ్డుకోలేరు, మాకు బహుమతులు ఇవ్వకుండా. చెప్పండి, ఏంటి విషయం? గురువుగారు, రామకృష్ణ పండితుడి 5 సంవత్సరాల జ్ఞాపకాలు మాయమైపోయాయి. మేము మా కళ్ళతో చూసాము. రామకృష్ణ పండితుడికి అసలు ఏమీ గుర్తులేవు. మీరు చెప్పింది నిజమా? గురువుగారు, మేము గనక అబద్ధం చెప్తున్నట్లయితే ధనిమణిల 4 కళ్ళు పొడిచిపారేయండి. 4 కళ్ళ? కానీ మేమే స్వయంగా చూసాం కదా మణి. చూసాం. గురువు గారు, రామకృష్ణ పండితుడు గుండప్పతో చాలా వింతగా మాట్లాడుతున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఖచ్చితంగా బహుమతి ఇవ్వాల్సినటువంటి సమాచారం. అయితే ఇవ్వండి గురువుగారు. ఇస్తాం, తప్పకుండా ఇస్తాం. 9 సంవత్సరాల తర్వాత తప్పకుండా ఇస్తాం. ఇప్పుడు మా పూజకు వేళయింది. ఆగండి. చెప్పండి గురువుగారు. ఇప్పుడు మేము ఒక మహాయజ్ఞాన్ని ఏర్పాటు చేయిస్తాం. దాని గురించి ఈ రోజు సభలో ప్రకటన చేయిస్తాం. మహారాజుకి పుణ్యం దక్కుతుంది, మాకు ధనప్రాప్తి కలుగుతుంది. కానీ గురువుగారు, కానీ ఏమీ లేదు. రామకృష్ణ పండితుల్ని మా మార్గం నుంచి తప్పించాం. ఇక మమ్మల్ని ఎవరు ఆపగలరు? లోపల పడక గదిలో కూడా లేరు. ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు? అలే, తను లోపల పడుకున్నారు కదా. లేరు, లోపల లేరు. తాళం తెరిచి ఉందేంటి? ఈయన ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారికి జై. రామకృష్ణ మహామంత్రి, మహారాజా, ఈనాటి కార్యకలాపాలను మొదలు పెట్టండి. మహారాజా, క్షమించండి మహారాజా, మేం తమరికి ఒకటి విన్నవించుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా ఆచార్య, చెప్పండి. మహారాజా, విజయనగరం సమృద్ధిగా ఉండే రాజ్యం. ఇక్కడి ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు. భూకంపాలు, తుఫానులు, రోగాలు తమరి రాజ్యానికి ఎన్నో వేల మైళ్ల దూరంలో ఉంటాయి. అవును మహారాజా, మన రాజ్యానికి ఒక్క బలవంతుడైన శత్రువు కూడా లేదు. అందుకే ఇటువంటి చల్లని చూపుకి మేం భగవంతునికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాం. అప్పుడే వారి చల్లని చూపు ఎప్పుడూ మన మీద ఉంటుంది. మేం కూడా ఇదే కోరుకుంటున్నాం ఆచార్య. తమరు చెప్పండి, తమరు ఈ విషయం గురించి ఏం ఆలోచించారు? భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మేము ఒక మహాయజ్ఞాన్ని జరిపించాలనుకుంటున్నాం. దానికోసం మేం తమరి అనుమతి కోరుకుంటున్నాం మహారాజా. ఆచార్య, ఇందులో అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మహాయజ్ఞాన్ని ఏర్పాటు చేయించండి. కానీ మహారాజా, మేము అప్పాజీ, భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునే ఒక్క అవకాశం కూడా వృధాగా పోవడానికి వీల్లేదు.
అలాగే మహారాజా. ఆచార్య, తమరు ఏర్పాట్లు మొదలు పెట్టించారు. అలాగే మహారాజా. చూసావాముని ముసరాడి ఎత్తు చివరికి ఫలించింది. ఇప్పుడు ఈ దొంగ రాజ్యకోశాగారాన్ని పూర్తిగా దోచేసుకుంటాడు. మాకు తెలుసు తమరు ఖచ్చితంగా మహాయజ్ఞానికి అనుమతిస్తారు అని. అందుకే మేం ముందు నుంచే కావలసిన సామగ్రి పట్టికని తయారు చేశాం. తమరు అనుమతిస్తే పట్టిక చదువుతా. తప్పకుండా చదవండి ఆచార్య. అలాగే మహారాజా. ఇదిగోండి గురువు గారు. మహారాజా, 5,000 కొబ్బరికాయలు, 500 కిలోల నెయ్యి. భలే భలే. విజయనగర రాజ్యసభ. ప్రణామాలు పండితులు గారు. తమరు నాకు నమస్కారం చేశారా? తమరు నాకు నమస్కారం చేశారా ద్వారపాలకులు గారు? సరే, నాకు రాజ్యసభ లోపలికి ప్రవేశించడానికి అనుమతిస్తారా? నిజంగానా? అవును. ధన్యవాదాలు, ధన్యవాదాలు. రామకృష్ణ పండితులని మేము సెలవు తీసుకోమని చెప్పాం కదా, మరి వీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? 100 కిలోల బాదం పప్పులు. మహారాజా, చెప్పండి చెప్పండి. 5 కొబ్బరికాయలు, 5 సేర్ల నెయ్యి. తర్వాత చదవండి ఆచార్య. 5 కొబ్బరికాయల? మహారాజా, 5 కొబ్బరికాయలు కాదు, 5,000 కొబ్బరికాయలు, ఇంకా 500 కిలోల నెయ్యి, ఇంకా మహాయజ్ఞం మహారాజా. అలాగే 5 కిలోల నెయ్యి. 5 కిలోల నెయ్యి ఆచార్య. 5 కిలోలు కాదు మహారాజా, 500 కిలోలు. 500 కిలోల నెయ్యి. ఇతగాడిక్కడేం చేస్తున్నాడు? రామకృష్ణ పండితుల వారు, తమరిక్కడేం చేస్తున్నారు? తమరికి నేను తెలుసా స్వామి? రామకృష్ణ పండితునికి ఎటువంటి ఔషధాన్ని ఇస్తామంటే వారి మెదడు నుంచి గత 5 ఏళ్ల వారి జ్ఞాపకాలన్నీ మాయమైపోతాయి. తెలుసు, తమరితో పరిచయం ఉంది. తమరు చాలా బాగా తెలుసు. తమరు రామకృష్ణ పండితుల వారు కదా, అవునా? కానీ తమకి మేమెవరో తెలుసా అని. అయ్యో, ఖచ్చితంగా తెలిసింది. తమరు రాజమహల్లో వంటవారు. అందుకే కదా 5 కిలోల నెయ్యి కావాలని అడుగుతున్నారు, అవునా? 5 కిలోలు కాదు, 500 కిలోల నెయ్యి. వంటవారా? తమరు వంటవాడు అని ఎవరినన్నారు? మేం తమరికి వంటవాళ్లా కనిపిస్తున్నామా? స్వయంగా మేమే మా గురించి మీకు తెలియజేస్తాం. మేం విజయనగర రాజ పురోహితులం, ఆచార్య తాతాచార్యులం. క్షమించండి. ప్రణామాలు గురువుగారు, ప్రణామాలు. నమస్కారం, నమస్కారం. సరే, ఇంతకీ తమరు ఇక్కడ ఈ జనంలో ఏం చేస్తున్నారు? మాతో రండి రామకృష్ణ పండితుల వారు, రండి. వీరు విజయనగర సామ్రాజ్యానికే చక్రవర్తుల వారు, సామ్రాట్ శ్రీకృష్ణ దేవరాయల వారు. ప్రణామాలు మహారాజా. తమరు మమ్మల్ని గుర్తుపట్టలేదా రామకృష్ణ పండితులు గారు? లేదు, కానీ తమకి నా పేరెలా తెలుసు? అసలు తమరు ఏం చేస్తున్నారు రామకృష్ణ పండితులు గారు? మహారాజు మేము కాదు, మహారాజు అదుగో వారు. క్షమించండి మహారాజా, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అదేంటంటే, నేను విన్నదాని ప్రకారం మహారాజులు సామ్రాట్లు ఇలా లావుగా బలంగా ఉంటారని విన్నాం.
అందుకే వీరిని మహారాజు అనుకుని పొరపాటు పడ్డాం. క్షమించండి. రామకృష్ణ పండితులు గారు, మేము మహామంత్రులం. అలాగా? అదేమిటంటే ఇంతకు ముందెప్పుడు తమని కలవలేదు కదా, అందుకే పొరపాటు పడ్డాం. ఇక తమరు మహారాజా ఇంత సన్నగా పొడవుగా వ్యాయామం చేసే శరీరంతో చాలా అందంగా. క్షమించండి మహారాజా. శ్రీకృష్ణదేవరాయలు వారు, నేనెప్పుడూ తమని కలవాలని కలలు కంటూ ఉండేవాణ్ణి. ఈ రోజు ఆ అదృష్టం కలిసొచ్చినట్టుంది. తమరసలు ఏం మాట్లాడుతున్నారు పండిత రామకృష్ణ? మహారాజా, తమకు కూడా నేనెవరో తెలుసా? కానీ ఇది ఎలా సాధ్యం? నేను తమని కలవటం ఇదే మొదటిసారి కదా. ఓ, అయితే తమరు చెప్పిన దానికి అర్థం తమరు ఇంతకు ముందు మహారాజుల వారిని ఎప్పుడూ చూడలేదా? ఏంటి తమరింత మూర్ఖంగా మాట్లాడుతున్నారు? నేను చెప్తున్నాను కదా, నేను మహారాజుల వారిని కలవటం ఇదే మొదటిసారని. మరి వీరిని ముందెక్కడైనా చూసే ప్రసక్తి ఎక్కడుంది చెప్పండి. రామకృష్ణ పండితుల వారు, ఇక్కడితో తమరి విజయనగర అధ్యాయం సమాప్తమైపోతుంది. మహారాజా, మీ వద్ద ఏదైనా పనున్నట్టయితే దయచేసి నాకు చెప్పండి. ఏంటంటే మా అమ్మ చివాట్లు తిని తిని నా జీవితం దుర్భరం అయిపోయింది. తమరు ఏ పని చేయడం లేదా? లేదు మహారాజా, తమరేదైనా పనిప్పిస్తే నాకు మంచి చేసిన వారు అవుతారు. నేను శారదని పెళ్లి కూడా చేసుకోవాలి. కానీ తన పిసినారి తండ్రి నాలాంటి పేదవాడికి తన కుమార్తెనిచ్చి ఎప్పటికీ వివాహం చేయడు. అందుకే తమరిని వేడుకుంటున్నాను, తమరు నాకేదైనా పనిప్పించండి. తమకి సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి. నేను రేయి పగలు తమరు సేవ చేస్తాను. ఓహో, అలాగా? అయితే ఇంతకు ముందు తమరు మహారాజు గారికి సేవ చేసేవారు కాదా? వీరు నిజంగానే ఇక్కడ రాజగురువా? నాకైతే వీరికి మతిమరుపు రోగం ఉందనిపిస్తుంది. మహాశయ, నేను తమతో ఇప్పుడే కదా చెప్పాను నేను మహారాజు గారిని కలవడం మొదటిసారని. నేనేమో తెనాలి గ్రామానికి చెందిన ఒక మామూలు పంతుల్ని. రాజ్యసభకు వచ్చే అవకాశం కూడా నాకు మొదటిసారి దక్కింది. అలాగా? అయితే తమరు మహారాజు గారికి సేవ చేయాలనుకుంటున్నారా? అవునవును, ఖచ్చితంగా. చిన్న చితక పని ఏదున్నా సరే మహారాజా, నేను చేయదగ్గ పని ఏదున్నా అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మహారాజా, వీరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా. మేమిప్పుడే తమకి నిరూపిస్తాము. సరే, మేం తమకి ఏ పని చెప్పినా ఆ పని తమరు చేస్తారా? చేస్తాను గురుగారు. సరే, అయితే ఒక పని చేయి. మా పాదుకలు శుభ్రం చేయి. ఏమిటి ఆచార్య, ఇది చెప్పింది వినిపించలేదా? మా పాదుకలు తీసి శుభ్రం చేయి, అప్పుడు మేం మీకో పని ఇప్పిస్తాము. ఇంతకీ పాదుకలంటే ఏమిటి? నాకు తెలీదండి. ఇవే నేను నా పాదాలకి వేసుకుని ఉన్నాను కదా, ఇవే. ఎక్కడా? నీకు కళ్ళు కూడా కనిపించడం లేదా ఏమిటి? లేదు లేదు, కనిపించాయి. రెండున్నాయి కదా. వీటిని ఏం చేయాల్సి ఉంటుంది? వీటిని తీసి శుభ్రం చేయి. అలాగా? వీటిని శుభ్రం చేసే పద్ధతి ఏమిటి? వీటిని ఎలా శుభ్రం చేస్తారు? ఓహో, మేం చెప్తాము ఎలా శుభ్రం చేయాలో. ఇది పాదుక, ఇది వస్త్రం, ఇది ఇలా శుభ్రం చేయాలి. చూసావా, ఇది శుభ్రం అయిపోయింది. ఇప్పుడు అర్థమైందా? భలే 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 రాజగురువు గారు, ధన్యవాదాలు. ఇప్పుడు నాకు అర్థమైంది పాదుకలు ఎలా శుభ్రం చేయాలో. ఇక నాకు పనిప్పించండి. ఏంటి? అదేమిటి, తమరే అన్నారు కదా నాకు పనిప్పిస్తానని. పనిప్పిస్తావనే? కానీ నువ్వు మా పాదుకలు శుభ్రం చేయనేలేదు. చేశాను. ఎప్పుడు? ఇప్పుడే. ఎవరు? తమరే. నేను చేయలేదు, కానీ తమతో చేయించాను కదా. తమరు పాదుకలు శుభ్రం కావాలన్నారు, అయిపోయాయి కదా. చూస్తుంటే రామకృష్ణ పండితుడికి 5 సంవత్సరాల క్రితం ఇంకా ఎక్కువ చాతుర్యం ఉండేదనిపిస్తుంది. అందుకే కదా ముసలుడితో పాటు పాదుకలు కూడా శుభ్రం చేయించేశాడు. ఈ రామకృష్ణ చాలా తెలివైన వాడు. రామకృష్ణ పండితుడా,
నువ్వు మమ్మల్ని మూర్ఖుల్ని చేయడానికి ప్రయత్నించావా? ఇదే ప్రయత్నం తమరు కూడా చేశారు కదా. తమరి ప్రయత్నం ఫలించలేదు, నాది ఫలించింది. ఎంతటి దుస్సాహసం! గురువుగారు, నేను తమకంటే చిన్నవాడినే కావచ్చు, కానీ ఆత్మగౌరవం ఉన్నవాణ్ణి కూడా. తమరు నాతో ఏ పనైతే చేయించాలనుకున్నారో దానివల్ల నాది మాత్రమే కాదు, మా గ్రామ ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. పైగా ఏ వ్యక్తి అయితే మరో వ్యక్తిని గౌరవించలేడో, ఎదుటివారి ప్రతిష్టని అపహాస్యం చేయాలని చూస్తాడో, అతను ఇటువంటి గొప్ప స్థానంలో అసలు ఎలా కూర్చోగలరు చెప్పండి? తమకి నాది కేవలం ఒకే ఒక విన్నపం మహారాజా. తమకి సేవ చేసే అవకాశం కల్పించండి. నాకు తెలుసు తమరి మనసు చాలా విశాలమైనది. మహారాజా, తమకి నేను ఏదైనా చిన్న పనికైనా యోగ్యుడని ఖచ్చితంగా అనిపిస్తుంది. తమరి సందేశం కోసం ఎదురు చూస్తూ ఉంటాను మహారాజా. అనుమతివ్వండి. భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడూ నన్ను అవమానించడానికి ప్రయత్నించకండి, లేకపోతే తమకి ఎక్కడా ఏ స్థానం మిగలదు. గురువుగారు, ఈ రామకృష్ణ పండితుడి జ్ఞాపక శక్తి పూర్తిగా తగ్గిపోయింది. అందుకే ఈ సగం పిచ్చివాడు తమ మీద పూర్తిగా దాడి చేసేస్తున్నాడు. గురువుగారు, రాజ్యసభలో అందరి ముందు తమరిని అవమానించేశాడు. గురువుగారు, అతడు సూటిగా తమరి మీద దాడి చేస్తున్నాడు. జాగ్రత్త పడండి. మహారాజా, మాకు అవమానం జరిగింది మహారాజా. ఆచార్య, తమరు శాంతించండి. రామకృష్ణ పండితుల వారి మాటల్ని పట్టించుకుని కోపం తెచ్చుకోకండి. వారి ఆరోగ్యం బాగోలేదు. వారికి ఈ సమయంలో మంచి చెడుల గురించి ఏమీ తెలియడం లేదు. మీరు దయచేసి వారి మాటల్ని తప్పుగా తీసుకోకండి. అలాగే మహారాజా, మేము అర్థం చేసుకోగలం మహారాజా. రామకృష్ణ పండితుడి మాటలకు మేం కోప్పడకూడదు, ఎందుకంటే వారి మానసిక స్థితి అస్సలు బాగాలేదు. వారు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. కానీ మా అభిప్రాయం ప్రకారం రామకృష్ణ పండితుడిని మేం పదవి నుంచి శాశ్వతంగా తొలగించేయాలి మహారాజా. వీరికి కేవలం సెలవొక్కటైతే సరిపోదు. విజయనగర సభలోని ప్రతి సభికుడు సమర్థవంతులు, అలాగే నిపుణులు అయి తీరాలి మహారాజా. కానీ రామకృష్ణ పండితుల వారు సభకి రావడం అంటే సభా మర్యాదని ఉల్లంఘించినట్టే అవుతుంది మహారాజా. అందుకే రామకృష్ణ పండితుణ్ణి తొలగించడం చాలా అవసరం మహారాజా. అలాగే ఆచార్య, మేము ఈ విషయం గురించి ఆలోచిస్తాము. గురువుగారు, రామకృష్ణ పండితుడికి గడిచిన 5 సంవత్సరాల జ్ఞాపకాలు అతను తామరకాడలు తినేంత వరకు అతనికి గుర్తే రావు. తామరకాడలా? అవును గురువుగారు, తమకి గుర్తులేదా? వైద్యుల వారు ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఇదే, ఒకవేళ రామకృష్ణ పండితునికి తామరకాడలు గనుక దొరికితే వారు తామరకాడలు తింటే అప్పుడు వైద్యుల వారు ఇచ్చిన ఔషధ ప్రభావం ముగిసిపోతుంది. మేమలా జరగనివ్వము, ఎప్పటికీ జరగనివ్వము. కానీ ఎలా గురువుగారు? మీరిద్దరూ వెంటనే బయలుదేరండి. విజయనగరం మొత్తం తిరిగి తామరకాడలు ఎక్కడ దొరికినా సరే వాటిని పోగు చేసి మా దగ్గరకు తీసుకురండి. వెళ్ళండి. తామరకాడలు అనేవే లేకపోతే అప్పుడు రామకృష్ణ పండితుడు వాటిని ఎలా తినగలుగుతాడు? కానీ గురువుగారు, మొత్తం విజయనగరంలోనే తామరకాడల్ని తీసుకురావడానికి ధనం కూడా కావాల్సి వస్తుంది కదా. అవును కదా? అవును గురువుగారు. ఇందులో ఏమి నాణ్యాలున్నాయి గురువుగారు? ఇందులో బంగారు నాణేలున్నాయి. బంగారు నాణేలా? గురువుగారు, మేము తమకు మాట ఇస్తున్నాం. మేము రాజ్యం మొత్తంలోని తామరకాడలన్నీ కొని వాటిని నాశనం చేసేస్తాం. కుక్కని చూసి నక్కను కొనే గాడిదలారా, మీరు తామరకాడల్ని నాశనం చేస్తారా? మరి మాకెలా తెలుస్తుందిరా మీరసలు తామరకాడల్ని కొన్నారా లేదా అని? మీరు తామరకాడల్ని నాశనం చేయడానికి వీల్లేదు, అర్థమైందా?
మొత్తం తామర కాడలన్నింటినీ మా దగ్గరికి తీసుకురావాలి. వెళ్ళండి. అలాగే గురువుగారు. తమరు ఎలా ఆదేశించారో మేము అలానే చేస్తాం గురువుగారు, అలానే చేస్తాం. అప్పాజీ, రామకృష్ణ పండితులు గారి మానసిక పరిస్థితి తలుచుకుంటే మాకు చాలా దిగులుగా ఉంది. మహారాజా, తమరేం దిగులు పడకండి. రామకృష్ణ పండితులు గారు ఆరోగ్యంగానే ఉన్నారు. వారు మా ఎదుట తమరిని మహారాజా అని సంబోధిస్తున్నారు, కానీ తమరేమో వారు ఆరోగ్యంగా ఉన్నారని మాకు చెప్తున్నారు. మహారాజాది మేము తమ దిగులు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం అంతే. సరే మహారాజా, మాకు ఎలా అనిపిస్తుందంటే రామకృష్ణ పండితులకి ఎవరన్నా గానీ ఏదైనా తినిపించి ఉంటారు అని. అదే వారి శరీరాన్ని ప్రభావితం చేస్తుంది, వారి జ్ఞాపక శక్తిని కూడా. బెండకాయ పాయసం. మహారాజా, తమ కోసం బెండకాయ పాయసం సిద్ధంగా ఉంది. బెండకాయ పాయసమా? మహారాజా, మాకు అనుమతిప్పించండి. అప్పాజీ, తమరు కూడా కొంచెం సేవించిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళండి. వీరికి బెండకాయ పాయసం ఇవ్వండి. క్షమించండి మహారాజా, మాకు జీర్ణక్రియ సరిగా పనిచేయడం లేదు. అనుమతిప్పించండి. అలాగే. ఇక ఈ యుద్ధంలో మేము ఒక్కళ్ళమే పోరాడాల్సి ఉంటుంది. మహారాజా, మేం స్వయంగా మా చేత్తో తమ కోసం బెండకాయ పాయసం చేసి తీసుకొచ్చాం. మహారాణి తిరుమలాంబ, బెండకాయ అవును పాయసం మహారాజా, మేము ఈ రోజు సరికొత్త ప్రయోగం చేశాము. ఎందుకు చేశారు? ఏంటి? ఎందుకు తమరు ఎందుకు ఇలా చేస్తుంటారు? తమరు తమ వంటకళా నైపుణ్యాన్ని మా వరకు మాత్రమే ఎందుకు ఇలా పరిమితం చేస్తుంటారు? తమరి ప్రతిభ వేరే వాళ్ళకు కూడా తెలిసి తీరాలి కదా. చేశాం మహారాజా, మేం ప్రయత్నం చేశాము. ఇక్కడికి వచ్చేటప్పుడు ఆచార్య తాతాచార్యుల వారిని కలిశాము. అలాగా? తర్వాత? కానీ మహారాజా, మా ప్రయత్నం వ్యర్థమైపోయింది. ఈ రోజు ఆచార్య తాతాచార్యుల వారు ఏమీ తినడం కుదరదు, వారు ఉపవాసం చేస్తున్నారు. ఉపవాసం చేస్తున్నారు? మహారాణి తిరుమలాంబ, తమరు ఇది గుర్తు చేసి మంచి పని చేశారు. ఈరోజు మేము కూడా ఉపవాసం చేస్తున్నాము. మేము చెయ్యాలనుకోలేదు, కానీ ఆచార్యులు ఒత్తిడి చేశారు, అందుకని చేయాల్సి వస్తుంది. ఉపవాసం తప్పించుకున్నాం. ఏంటి? తప్పించుకున్నాం. భంగం కలగకుండా తప్పించుకున్నాం అంటున్నాను. పోనీలే, వదిలేయండి, ఏం పర్వాలేదు. వదిలేయండి. కానీ మహారాజా, మేం రేపు తమరి కోసం తామర కాడల కూరని చేస్తాము. తామర కాడలా? అవును మహారాజా, ఎవరైతే తామర కాడల్ని తింటారో వారి జ్ఞాపక శక్తి ఏనుగంతటి గొప్పగా మెరుగుపడుతుంది. తమకు తెలుసు కదా మహారాజా, భూమి మీద సమస్త జీవులలో ఏనుగు మెదడు అందరికంటే పెద్దగా ఉంటుంది. ఇక దాని జ్ఞాపక శక్తి అందరికంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అత్తయ్య, ఈయనెక్కడికి వెళ్ళిపోయారు? మీరెక్కడ కనిపించడం లేదు. నేను అన్ని చోట్ల వెతికాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? నా ప్రియమైన శారద, అత్తయ్య, మీరు చూడండి, ఇక్కడ దాక్కున్నారు. మనం అన్ని చోట్ల వెతుకుతుంటే నా మీద రాళ్ళు విసురుతున్నారు. రాయిల చుట్టే ప్రేమ లేఖలు పంపుతున్నారు. అసలు ఏమైంది దీనికి? ప్రేమలేఖ? ఏం ప్రేమలేఖ? చదివి వినిపించరా? లేదత్తయ్య, నేను చదవలేను. ప్రియమైన శారద, మొన్న గురువారం నువ్వు సంతలో చాలా అందంగా ఉన్నావు. నేను నిన్ను చూస్తూ ఉండిపోయాను. కానీ ఆ ఎద్దు నాశనం అయిపోను. నువ్వు వేసుకున్న ఎలుపు బట్టల వల్ల అది నీ వెంట పడింది. నేను నీకు చెప్పటానికి ప్రయత్నించాను, కానీ కాశీ బాబాయ్ వచ్చేసారు. ఆయన సూదిలో దాళం ఎక్కించమన్నారు. అలా నేను అక్కడ ఇరుక్కుపోయాను. లేకపోతే నేను ఆ దుష్టి ఎద్దుకి ఎలాంటి గుణపాఠం చెప్పేవాడినంతే. ఎలుపు కాదు కదా, ఏ రంగును చూసినా సరే అది లెచ్చిపోయేది కాదు. ఎరుపు చీర, ఎద్దు, సంత, ఇవన్నీ 5 సంవత్సరాల క్రితం విషయాలు. అత్తయ్య, గుర్తుందా? 5 సంవత్సరాల క్రితం మనం ఆ సంతకు వెళ్ళాం, బెల్లంకొండ గ్రామంలో. అక్కడ చాలా పెద్ద సంత పెడతారు కదా, అమ్మవారి గుడి వెనకాల. మొత్తం తెరాలి గ్రామంలో వారందరూ అక్కడికి వెళ్ళారు. అక్కడ చాలా పెద్ద ఉయ్యాల కూడా ఉంది. మనందరం అక్కడ ఉయ్యాలోగాం, మిఠాయిలు తిన్నాం. మీకు బాగా ఇష్టమైన అంతే దీని అర్థం. లామ పొద్దున విషయాలు మర్చిపోతాం కాదు, తను 5 సంవత్సరాల విషయాలు మర్చిపోయాదు. ఇప్పుడు అర్థమైంది.
ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అంత సిగ్గుపడిపోతున్నారు? పైగా నేను ఆయన తిట్టినప్పుడు ఆయన విసుక్కోలేదు కూడా. అయ్యో భగవంతుడా, నా తలరాత ఇలా అయిందేంటి? ఇప్పుడు నేనేం చేయాలి? నా భర్తకు అసలు ఏమీ గుర్తులేవు. మాకు ఇంకా పిల్లలు కూడా పుట్టనే లేదు. అన్ని మర్చిపోలేదు, కేవలం 5 సంవత్సరాలవే మర్చిపోలేదు. అదే కదా. అమ్మా, వస్తున్నాను. వచ్చేసాను. నీ పేరేంటి? రామకృష్ణ. ఏ గ్రామానికి చెందినవాడివి? సరిపోయింది, తెనాలి గ్రామం. నువ్వు ఏం పని చేస్తున్నావు? రోజు నీతో దెబ్బలు తింటూ ఉంటానమ్మా. ఇంకా శారదాని ప్రేమిస్తున్నాను కూడా. ఇది సరిగ్గా చెప్పారు. అమ్మా, ఇక నీకెలాగో అన్నీ తెలిసిపోయాయి కాబట్టి ఇక నీ మాతృధర్మాన్ని నిర్వర్తించు. నువ్వు శారద వాళ్ళ పిసినారి తండ్రి దగ్గరికి వెళ్ళి తనని నాకిచ్చి పెళ్లి చేయమని అడుగు. చూసారా అత్తయ్య, ఈయనకు అసలు ఏమీ గుర్తులేదు. అయ్యో భగవంతుడా, నా తలరాత ఏంటి ఇలా అయింది? ఈ తామరకాడలు ఎక్కడ దొరుకుతాయి? ఏ కూరగాయలు అమ్మేవాడా, నీ దగ్గర ఎన్ని తామరకాడలు ఉంటే అవన్నీ మూట కట్టేసి మాకిచ్చేసి వాటికి మూల్యం కూడా తీసుకో. తామరకాడలైతే లేవు మహాశయ, అన్ని సమాప్తం అయిపోయాయి. అరే ధని, మనం రాజ్యం మొత్తం తిరిగేశాం, ఒక్క వ్యాపారి దగ్గర కూడా తామరకాడలు దొరకనే లేదు. పోనీలే, దొరకలేదు. పద వెళ్ళిపోదాం. ఆగుదని, తామరకాడ దొరికింది. అదిగో అక్కడ దారిలో తామరకాడ పడి ఉంది చూడు, అది తీసుకొని మనం ముసలోడికి పద. తీసుకో. మంచి పని అయింది మణి, ఇది దొరికింది. ఇప్పుడు ఇక ముసలోడు మనం ఒక్క తామర కూడా తీసుకురాలేదు అనలేడు. ఎంతైనా మనం ధనీ మణిలం కదా. నమస్కారం మహాశయ, నమస్కారం. మహారాజ్ గారు ఈ తామరకాడల మూటలు తమరి ఇంట్లో పెట్టించమని ఆదేశించారు. మేమందుకే వచ్చాము. దాంతో పాటు మహారాజ్ గారు ఇంకొకటి ఆదేశించారు. రామకృష్ణ పండితులు గారికి తామరకాడలు తెరిపించమన్నారు. దానితో వీరి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. మాకు అనుమతి ఇవ్వండి. ఈయనకి తామర కాడలు తినిపించండి. ఎలా అయితే తామర పువ్వు బురదలో వికసిస్తుందో సరిగ్గా అలానే రామకృష్ణ పండితుడి మెదడులో పేరుకున్న మట్టిలోంచి వీరి జ్ఞాపక శక్తి తామర పువ్వులా వికసిస్తుంది. తినిపించండి. ఈ రోగం ఎంత ఎక్కువైపోయింది అంటే వీరు తమరి మాటల్ని కూడా తప్పంటున్నారు. వీరు మొత్తం అంతా మరిచిపోయారు. అరే, మీరిద్దరు కూడా ఏమైనా తిని వీడిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రసాదం పళ్ళం కూడా తీసుకెళ్ళిపోయారే. ఇది చూడండి, నేను పళ్ళం తీసుకుని వచ్చాను. మీరు ప్రసాదం ఇంట్లోనే మర్చిపోయి ఇచ్చేశారు. మహారాజా, మా సలహా ఏమిటంటే రామకృష్ణ పండితుల వారిని ముఖ్య సలహాదారుని పదవి నుంచి కొంతకాలం సెలవు తీసుకోమని చెప్పడం మంచిది. తమరు కొన్ని రోజులు సెలవు తీసుకోవాల్సి ఉంటుంది. ఏం చేస్తున్నారు మీరు? నన్ను వదలండి. వెళ్ళి తాడు తీసుకురా. అరే అసలు మీరందరూ ఏం చేస్తున్నారు? నా ఆరోగ్యం ఇప్పుడు బానే ఉంది, నాకు అన్ని గుర్తొచ్చేసాయి. మాకు మీరు చెప్పే మాటల మీద అస్సలు నమ్మకం లేదు. మీరు అబద్ధం చెప్తున్నారు. వదలండి. నాకు అన్ని గుర్తొచ్చేసాయి. నువ్వు శారదవి,
కొంతకాలం క్రితమే మనకి వివాహం జరిగింది, సరేనా? నేను నీ గురించి పట్టించుకోలేకపోతున్నానని నువ్వు ఎప్పుడూ నన్ను మాట్లాడుతూనే ఉంటావు, అవునా? పైగా అదీ కాక అమ్మ పేరు చెప్పి నీ మనసులో కోపాన్ని కూడా తీర్చుకుంటూ ఉంటావు. ఇక వీరు గుండప్పవారు. వీరిని ఏమైనా చదవమని చెప్పడం అంటే చెవిటివాడి ముందు శంఖం మోగించడంతో సమానం. అందుకే నేను ఈ మధ్య చెప్పడమే మానేశాను. ఇక వీరు మా మంచి అమ్మ. వీరికంటే ఎక్కువగా వీరి కర్రే నన్ను ఇష్టపడుతుంది. ఎప్పుడు నా వెనక పరిగెడుతూనే ఉంటారు. కానీ లామా, నువ్వు జరిగిన విషయాలన్నీ ఎలా మర్చిపోయావు? జ్ఞాపక శక్తి పోవటానికి ముందు ఏం జరిగింది? నేను వైద్యుడిచ్చిన ఔషధం తిన్నాను కదా. ఔషధం తిని పడుకుని పోయారు. నాకిప్పుడు అర్థమైంది, ఇదంతా ఒక పన్నాగం అన్నమాట. ఇప్పుడు నేను వెనువెంటనే బయలుదేరాలి. ఈ పన్నాగం వెనక ఎవరున్నా సరే వారికి గుణపాఠం చెప్పి తీరాలి. ఈ పన్నాగంలో మొదటి వ్యక్తి ఆ వైద్యుడు.